బర్జర్క్ వాల్యూమ్ 14. ఈ వాల్యూమ్‌లో మనకి ఫస్ట్ 3 చాప్టర్స్‌లో ఎక్లిప్స్ తర్వాత ఏమైంది అన్న విషయం చూపిస్తారు. ఒకసారి చాప్టర్స్ లిస్ట్ అయితే చూసేయండి. లాస్ట్‌లో ఒక చాప్టర్ ఉంటుంది బర్జర్క్ ప్రోటోటైప్ అని చెప్పి. యాస్ ద నేమ్ సజెస్ట్ అది కేవలం ఒక ప్రోటోటైప్ మాత్రమే. సో, దాన్ని నేనైతే చెప్పను. మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్‌లైన్‌లో ఎళ్లి చూసుకోండి. చలో ఇప్పుడు లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ చాప్టర్ పేరొచ్చి డీమన్ ఇన్ఫెంట్. మనం లాస్ట్ చాప్టర్‌లో చూసుకున్నట్టే గట్స్ గాడు స్కల్ నైట్ గుర్రం ఎక్కి పోతా ఉంటాడు కాస్కా దగ్గరికి. వాళ్ళెళ్ళే స్పీడ్‌ని చూసి గట్స్ గాడు టోటల్‌గా ఆశ్చర్యపోతాడనమాట. ఏదో ఫారెస్ట్ మధ్యలో నుంచి గాలిలాగా వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. అదంతా చూసి గట్స్ ఒకసారి అడుగుతాడనమాట. ఇది నన్ను మీరు మోయడం సెకండ్ టైమ్ అన్నారు కదా! అసలు దాని అర్థం ఏంటి అని. అప్పుడు స్కల్ నైట్ గాడు చెప్తాడనమాట. నేనే మిమ్మల్ని ఆ ఎక్లిప్స్ నుంచి తీసుకొచ్చాను అని. నాకు నువ్వేమీ థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇన్సిడెంటల్‌గా జరిగింది అనేసి చెప్తాడు. దీనికి కూడా ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది అనేసి అంటాడు. గట్స్ గాడు కొంచెం సేపు ఆలోచనలో పడతాడు. తర్వాత అసలెవర్రా నువ్వు అనేసి అడుగుతాడు. అప్పుడు స్కల్ నైట్ గాడు ఐ యామ్ ద ఫో ఆఫ్ ఇన్‌హ్యూమన్స్. ఇప్పటికి నేను అంతే చెప్పగలను అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు అడుగుతాడు. అది పక్కన పెడితే అసలు ఈ మౌంటైన్స్ దగ్గరికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు? ఈ ప్లేస్ గురించి నేను ఎవరికీ చెప్పలేదే అని. అప్పుడు స్కల్ నైట్ గాడు ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నేను కేవలము దగ్గరలో ఉన్న సేఫెస్ట్ ప్లేస్ దాకా తీసుకొచ్చా మిమ్మల్ని అంతే. ఇంతకుముందు ఈ మౌంటైన్స్ దగ్గర ఎల్ఫ్స్ ఉండేవాళ్ళు. సో, వాళ్ళ ఎనర్జీని ఎర్త్ ప్రిజర్వ్ చేసుకొని డార్క్‌నెస్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నీకు ఈ ప్లేస్‌కి సంబంధం ఉందని నాకైతే తెలీదు. ఇది కేవలం ఒక ఛాన్స్ అంతే అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు కూడా రియలైజ్ అవుతాడు. గోడో కూడా ఒకసారి విషయం గురించి మాట్లాడాడు కదా అని అనుకుంటాడు. దాని తర్వాత స్కల్ నైట్ ఇట్లా చెప్తాడు. అది పక్కన పెడితే ఇంతకీ నిన్ను డెత్ నుంచి ఏది కాపాడింది అనుకుంటున్నావు? మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఆ ఎల్ఫ్ డస్టే నీ ప్రాణాల్ని కాపాడింది అని చెప్తాడు. ఎల్ఫ్ డస్టా? అదేంటి అని అనుకుంటాడు గట్స్. అప్పుడు స్కల్ నైట్ గాడు చెప్తాడు. అదే ది మెడిసిన్ ఆఫ్ ది హైయెస్ట్ క్వాలిటీ. ఇట్స్ నాట్ ఈజీ టు కమ్ బై అని. ప్రాబబ్లీ నీకు ఎల్ఫ్స్‌కి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అనేసి చెప్తాడు. అయినా కూడా నువ్వు డెస్టినీని నమ్మవు అన్న విషయం నాకు తెలుసు అనేసి చెప్తాడు స్కల్ నైట్. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అడుగుతాడు. అవునా మరి ఒకవేళ నిజంగానే మేము దాక్కుంటున్నామంటే మరి కాస్కాకి ఎందుకిలా జరుగుతుంది అనేసి అడుగుతాడు. అప్పుడు స్కల్ నైట్ గాడు చెప్తాడు ఇట్లా. ప్రాబబ్లీ తన ఓర్ కేవ్ నుంచి బయటకొచ్చేసినట్టుంది. ఒకవేళ తనని ఆ ఈవిల్ స్పిరిట్స్ చుట్టుముట్టొద్దు అంటే మాత్రం తను లోపలే బతకాలి. అండ్ ఒకవేళ వీలైతే కేవలం సన్‌లైట్‌లో మాత్రమే ఉండాలి. ఒక్కసారి సన్‌సెట్ అయిన తర్వాత డార్క్ సోల్స్ అన్నీ నిన్ను కమ్మినట్టే తనని కూడా కమ్మేస్తాయి. సన్‌లైట్‌లో ఉండే ప్లేసే బెటర్ అన్నట్టుగా చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు అడుగుతాడు ఇట్లా. హే! ఒక్క నిమిషం ఆగు. దాని అర్థం ఏంటి? ఈ రోజు నుంచి కాస్కా ఆ చీకటి సెలర్‌లోనే బతకాలా? అనేసి అడుగుతాడు. అప్పుడు స్కల్ నైట్ గాడు అదిగో అక్కడే ఉంది అన్నట్టు ఇట్లా చూపిస్తాడు. కట్ చేస్తే మనకి కాస్కాని చూపిస్తారు. కాస్కా చుట్టూ ఆ ఈవిల్ స్పిరిట్స్ వచ్చేస్తా ఉంటాయన్నమాట. గట్స్ గాడు కాస్కా అనేసి ఇట్లా దగ్గర పోబోతాడు. ఈ గ్యాప్‌లో ఆడు ఆపేస్తాడు స్కల్ నైట్. ఒక్క నిమిషం ఆగు. ఏదో తేడాగా జరుగుతుంది ఇక్కడ. ఆ ఈవిల్ స్పిరిట్స్ తననేమి హార్మ్ చేయడం లేదు. కానీ ఇక్కడ చాలా గ్యాదర్ అయి ఉన్నాయి. అసలెందుకిలా జరుగుతుంది అనేసి అడుగుతాడు. ఈ గట్స్ గాడేమో అసలు వినడనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనేసి పరిగెట్టుకుంటూ కాస్కా దగ్గరికెళ్తాడు. హే కాస్కా నువ్వు బానే ఉన్నావా? అనేసి ఇట్లా ఊపుతాడనమాట. కాస్కా ఏమో ఫుల్ షేక్ అయితా ఉంటది. అండ్ తన చెస్ట్ మీదున్న ఆ బ్రాండ్ ఏమో ఫుల్ లీక్ అయితా ఉంటది. తనకు సడెన్‌గా కడుపు నొప్పొస్తది. ఇలా కింద పడిపోతదనమాట. గట్స్ గాడికి ఇంకా ఫుల్ భయమేస్తది. వాడికేం అర్థం కాదు. ఏమైంది అని గట్టిగా అరుస్తాడు. కాస్కా ఏమో ఇంకా అట్లా ట్రెంబుల్ అయితేనే ఉంటది. సడెన్‌గా ఏడవడం స్టార్ట్ చేస్తది. దాని తర్వాత ఒక డీమన్ ఇన్ఫాంట్‌కి కాస్కా బర్త్ ఇస్తుంది. గట్స్ గాడు ఆ సగమే పెరిగిన ఫీటస్‌ని చూసి టోటల్‌గా షాక్ అయిపోతాడనమాట. అది చూడ్డానికి ఒక డీమన్‌లా ఉండేసరికి ఇదొక డీమన్ అనేసి దాన్ని తొక్కేబోతాడు. కానీ కాస్కా సడెన్‌గా వెళ్లి ఇట్లా ఆపుతది వాడిని. ఆ ఫీటస్‌ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటది. వీడేమో కాస్కా జరుగు నువ్వేం చేస్తున్నావు అనేసి అంటాడు. కానీ కాస్కా అసలు వినదు. ఆ చిన్న బేబీని పట్టుకొని అట్లనే ఉంటది. ఎనకాల నుంచి స్కల్ నైట్ గాడొచ్చి అది తన బేబీనే అనేసి చెప్తాడు. దట్ గర్ల్ వాస్ విత్ చైల్డ్. ది షేప్‌లెస్ ఫీటస్ విచ్ వాస్ జస్ట్ కన్సీవ్డ్ వాస్ పొసెస్డ్ బై ఈవిల్ అనేసి చెప్తాడు. ప్రాబబ్లీ ఇది డ్యూ టు హర్ సెక్షువల్ రిలేషన్స్ విత్ ది న్యూ గాడ్ హ్యాండ్ అనేసి చెప్తాడు. అండ్ దానివల్లనే ఆ ఫీటస్ ఒక డీమన్ యొక్క నేచర్‌ని తీసుకుంది. అందుకే అదొక కర్స్డ్ చైల్డ్ అనేసి చెప్తాడు. గట్స్ గాడికేమో ఏం అర్థం కాదనమాట. వాడు ఒక్క నిమిషం ఆగు అనేసి అంటా ఉంటాడు. స్కల్ నైట్ గాడు ఇట్లా చెప్తాడు. ఆ బేబీని ఇప్పుడే చంపేస్తే బెటర్. అదేమీ ఒక హ్యూమన్ చైల్డ్ కాదు. ఫ్యూచర్‌లో మీకే డేంజర్ అనేసి చెప్తాడు. గట్స్ గాడేమో ఇంకా గట్టిగా అరుస్తాడు. హోల్డ్ ఆన్ ఎ మినిట్ షట్ అప్ అనేసి గట్టిగా అరుస్తాడు. ఈ గ్యాప్‌లో
ఆ ఫీటస్ ఏమో స్లోగా కాస్క మీదకెక్కేసి ఆ బ్రాండ్ దగ్గరున్న బ్లడ్‌ని లిక్ చేస్తా ఉంటది. గట్స్ గాడికి కోపమొచ్చి దాన్ని లాగేసుకుంటాడిట్లా. ఇంకా ఫీటస్‌ని చూస్తూ కాదు ఇట్లా కాకూడదు అనేసి లోపల అనుకుంటా ఉంటాడు. ఇదొక డీమన్ అనేసి అనుకుంటాడు. కానీ కాస్క ఏమో వాడి నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తా ఉంటది. గట్స్ గాడి చేతిని కరుస్తదనమాట తను. గట్స్ గాడి మైండ్ వాయిస్ లోపల ఇట్లా అనుకుంటా ఉంటాడు వాడు. ఇది కూడా మన కామ్రేడ్స్‌ని తినేసిన ఒక డీమన్ లాంటిదే అనేసి అనుకుంటా ఉంటాడు. కానీ ఒక పక్క కాస్క ఏమో ఆ బేబీ కోసం ఫైట్ చేస్తూనే ఉంటది. ఈ గ్యాప్‌లో సడెన్‌గా సన్‌రైజ్ అయ్యిద్దనమాట. అక్కడున్న డీమన్స్ అన్నీ గాయబయిపోతాయి. అలా చూస్తూ చూస్తూ ఉండగానే కాస్కా కళ్ళ ముందే ఆ బేబీ గూడా గాయబయిపోయిద్ది. దాంతో ఇంకా పిచ్చిదయిపోతది టోటల్‌గా. గట్టిగా అరుస్తది. దాంతో గట్స్ గాడు గూడా ఏడుస్తాడనమాట. అదంతా జూసి స్కల్ నైట్ గాడు సో, ఇట్స్ యువర్ చైల్డ్ అనేసి అంటాడు. దీనర్థము అది మట్టిలా మారిపోయిందనేం గాదు. ఇతర ఈవిల్ స్పిరిట్స్ లానే అది కూడా ఒక డీప్ వరల్డ్ ఆఫ్ డార్క్‌నెస్ లోపలికెళ్ళిపోయిందంతే. ఏదో ఒక రోజు అది మళ్ళీ మీ ఇద్దరి ముందుకి వస్తుంది. ఆల్ చిల్డ్రన్ యర్న్ ఫర్ దేర్ పేరెంట్స్ అనేసి అంటాడు. డీమన్స్ కూడా అంతే అనేసి చెప్తాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి గట్స్ అనేసి రికెట్, ఎలికా ఇద్దరొచ్చేస్తా ఉంటారు. ఇంకక్కడ స్కల్ నైట్ గాడేమో ఫేర్‌వెల్ అనేసి అంటాడు. ఒకవేళ రాసిపెట్టుంటే మనం మళ్ళీ ఫ్యూచర్‌లో కలుస్తాము. ఇఫ్ యూ మీన్ టు పర్సీవ్ ద ఇన్‌హ్యూమన్స్ ఆ బ్రాండ్‌ని ఫాలో అవ్వు. అది వాళ్ళకి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతుంది అనేసి చెప్తాడు. దాని తర్వాత బట్ మైండ్ దిస్ యువర్స్ ఈజ్ అ బ్లాక్ పాత్ త్రూ ది నైట్ వెన్ యూ కన్ఫ్రంట్ దోస్ హూ లర్క్ ఇన్ ది డార్క్‌నెస్ యూ ఆల్సో డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్ అనేసి చెప్తాడు. గుడ్ జర్నీ స్ట్రగ్లర్ అనేసి అంటాడు. దాంతో డీమన్ ఇన్ఫెంట్ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కి అయితే వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చి ఆర్మమెంట్. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకొక గుర్రపు బండిని చూపిస్తారనమాట. ఆ గుర్రపు బండి పోతా ఉంటే కిందొక డ్వార్ఫ్ ముసలోడు పాకుతా ఉంటాడు. జస్ట్ స్ప్లిట్ సెకండ్‌లో ఆ ముసలోడు తప్పుతాడనమాట. ఆ గుర్రపు బండి కింద పడకుండా. ఆ బండి మీద ఉన్నోడు కిందకొచ్చి ఏమైంది? అసలా రోడ్డు మధ్యలో పాకడం ఏంటి అని దగ్గరికెళ్ళి చూస్తాడు. హే ముసలోడా బానే ఉన్నావా? అనేసి ఇట్లా దగ్గర పోతాడనమాట. ఆడేమో పట్టించుకోకుండా పాక్కుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు ఎనకాలున్న ఇంకొకడేమో అసలు ఇన్వాల్వ్ అవ్వకు సైలెంట్‌గా వచ్చేసేయి. చూస్తుంటే ఇదంతా ఒక బ్యాడ్ ఒమెన్‌లా ఉంది. అక్కడ పైనున్న సన్ గాయబయిపోయింది. జల్దీ ఎళ్ళిపోవాలి మనం అనేసి అంటాడు. కట్ చేస్తే మనకి పొట్టి ముసలోడిని చూపిస్తాడు. వాడేమో సాక్రిఫైస్ అంటాడు. దాంతో సీన్ అయితే కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి గోడోగాడి ఇల్లుని చూపిస్తారు. వాడేమో ఒక కత్తిని ప్రిపేర్ చేస్తా ఉంటాడు. ఎనకాల నుంచి ఎలిక వచ్చేస్తది. సైలెంట్‌గా డోర్ పక్కనున్న ఒక తాళంని దొబ్బేస్తదనమాట. తర్వాత రికెట్ గాడిని పట్టుకొని ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. రికెట్ గాడేమో భయపడతా ఉంటాడు. మనం ఇలా చేయకూడదేమో అంటా ఉంటాడు. కానీ తన గోడౌన్ లాంటి దాన్ని ఓపెన్ చేసేస్తుంది. లోపలేమో మొత్తం వెపన్స్ ఉంటాయన్నమాట. రికెట్ గాడు చూసి టోటల్‌గా ఆశ్చర్యపోతాడు. దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ సో మెనీ వెపన్స్ అండ్ ఆర్మర్ అనేసి అంటాడు. ఎలికా ఏమో కొంచెం గర్వంగా చెప్పుకుంటది. మా డాడీ చాలా ఇంక్రెడిబుల్. ఇక్కడ లోకల్ లార్డ్‌కి ఆయన వెపన్స్‌ని సప్లై చేస్తారు అనేసి చెప్తది. ఇంకా రికెట్ గాడు అక్కడనే చూస్తా ఉంటాడనమాట. అవి మాత్రమే కాదు ఇక్కడ బోస్, యారోస్, క్యానన్స్, స్పర్స్, హార్స్ షూస్ ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి అని చెప్తా ఉంటాడు. ఎలికా ఏమో ఆయన ఒక జీనియస్. ఆయన ఏం అడిగినా ఆయన చేసేవారు అనేసి. అప్పుడు సడెన్‌గా రికెట్ గానికి ఏదో కనిపిస్తది. అసలేంటిది అనేసి అడుగుతాడు. అప్పుడు ఎలికా చెప్పిద్ది. ఓహ్! అదా! అదొక డ్రాగన్ స్లేయర్ అని. డ్రాగన్ స్లేయరా అనేసి ఇట్లా చూస్తాడు రికెట్. అదంత పెద్దగుంటది. అప్పుడు సడెన్‌గా డోర్ ఓపెన్ చేసుకొని గోడగాడు వచ్చేస్తాడు. చాలా రోజుల క్రితము కింగ్ ఒక ప్రొక్లమేషన్ వేశారు. ఒక డ్రాగన్‌ని చంపగలిగే కత్తిని తీసుకొని రమ్మని. అందువల్లనే ఇక్కడున్న లోకల్ లార్డ్ నాకు ఆ పనిని అప్పచెప్పారు. అప్పటి వరకు నోబుల్స్ అడిగిన రిక్వెస్ట్స్ చేసి అలసిపోయిన నాకు అసలు సార్డ్స్ పర్పస్ ఏంటో మళ్ళీ అర్థమైంది. సార్డ్స్ ఆర్ జస్ట్ లార్జ్ బట్చర్ నైఫ్స్ ఆఫ్టర్ ఆల్. టూల్స్ మెంట్ ఫర్ కిల్లింగ్ పీపుల్. దాంతో నేను ఆ సార్డ్‌ని తయారు చేయడం అయితే స్టార్ట్ చేశాను. యాజ్ ఇట్ వాస్ డిస్క్రైబ్డ్ అ సార్డ్ థాట్ కుడ్ బర్చర్ అ డ్రాగన్. ఆ సార్డ్‌ని తయారు చేసిన తర్వాత సుమారుగా నన్ను ఉరేసినంత పనయింది. దానివల్లనే నేను క్యాసిల్ నుంచి పరిగెట్టుకుంటూ ఇక్కడికొచ్చి సైలెంట్‌గా బ్రతుకుతున్నాను. అప్పట్లో నేను చాలా యంగ్‌గా ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఈ సార్డ్‌ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా దీన్ని ఎత్తగలిగినా కూడా అది కేవలం వాళ్ళకొక హిండ్రన్స్‌గానే మిగిలిపోతుందేమో. ఇప్పుడిదొక మంచి రిమైండర్‌గా మిగిలిపోయింది అని అంటాడు. అప్పుడు అక్కడున్న రికెట్ గాడు ఇట్లా అడుగుతాడు. ఇదొక డ్రాగన్‌ని చంపగలదా అని. నిజంగానే ఒక డ్రాగన్‌ని చంపుతుందా అని. అప్పుడు గోడగాడు కొంచెం సేపు ఆలోచించి ఒకవేళ నిజంగా డ్రాగన్సే ఉంటే చంపుతుందేమో అనేసి అంటాడు.
అప్పుడు రికెట్ గాడు కొంచెం సీరియస్‌గా చూస్తాడు. దాంతో గోడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. అయినా కూడా దీన్ని మనం ఒక సార్డ్ అనైతే పిలవలేము. ఇది కేవలం ఒక మీనింగ్‌లెస్ ఐరన్ స్లాబ్ మాత్రమే. దీన్నెవరు ఎత్తడం కూడా సాధ్యం గాదు. ఫర్ కిల్లింగ్ డ్రాగన్స్ అండ్ మాన్‌స్టర్స్ దట్ అయింట్ ఈవెన్ రియల్ అని చెప్తాడు. కానీ అక్కడున్న నీ ఫ్రెండ్‌ని చూస్తుంటే వాడు నెక్స్ట్ ఒక డ్రాగన్‌తో ఫైట్ చేయడానికి వెళ్తున్నట్టే ఉంది. వాడి చెయ్యి, కళ్ళు పోగొట్టుకున్న తర్వాత కూడా ఇంకా వాడికి ఫైట్ చేయాలని ఉందేమో. హి ఎయింట్ అప్ టు ద జాబ్ ఈస్ హి అనేసి అడుగుతాడు. దాని తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు. డ్రాగన్స్ ఆర్ డ్రాగన్స్ బికాస్ హ్యూమన్స్ కాంట్ బీట్ దెమ్ అని. ఒక పక్క మనకి గట్స్‌ని చూపిస్తారు. గట్స్ గాడు ట్రైన్ అవుతా ఉంటాడు. మళ్ళా అదే వాటర్ ఫాల్ దగ్గర ట్రైన్ అయితా ఉంటాడు. సడన్‌గా వాడికొక ఫిష్ సౌండ్ అయితే వినిపిస్తది. దాంతో ఇట్లా స్ట్రైక్ చేస్తాడు. దెబ్బకి ఆ ఫిష్ 2 ముక్కలైద్ది. దాంతో ఆ చేతిలో ఉన్న సార్డ్‌ని చూసి గుడ్ అనుకుంటాడు. కట్ చేస్తే మనకిక్కడ రికెట్‌కి, గట్స్‌కి మధ్య ఇంటరాక్షన్‌ని చూపిస్తారు. సో, రేపు నువ్వు వెళ్ళిపోబోతున్నావా గట్స్ అనేసి అడుగుతాడు రికెట్. అప్పుడు గట్స్ ఏమో థాంక్స్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అనేసి అంటాడు. రికెట్ గాడేమో నువ్వేం థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అనేసి చెప్తాడు. తర్వాత లోపల ఇట్లా అనుకుంటాడనమాట. నాకసలు గట్స్ ఏమీ చెప్పడం లేదు. కానీ ఆ సుడిగుండం లోపల బ్యాండ్ ఆఫ్ ది హాక్స్ మొత్తం చనిపోయారు అన్న విషయాన్ని నేను నమ్మాలనుకోవట్లేదు అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే గట్స్‌ని ఆ కేవ్ లోపల పెట్టేసి లాక్ చేసేస్తాడు రికెట్. ఇక్కడ ఒక తాళం వేయాల్సొస్తుంది. కాస్క మళ్ళీ బయటకెళ్ళిపోకుండా. ఇదంతా చూస్తుంటే తనొక ప్రిజనర్ లాగా అనిపిస్తుంది నాకు అనేసి అనుకుంటాడు లోపల. తర్వాత గట్స్ గాడు అట్లా నడుచుకుంటూ కాస్క దగ్గరికెళ్ళిపోతాడు. కాస్క ఏమో గట్స్‌ని చూసి ఫుల్ కోపంగా గుర్ర్ అంటా ఉంటది. గట్స్ గాడు కాస్క దగ్గరికెళ్ళి బెట్ యూర్ హంగ్రీ. ఎరికా ఈరోజు చాలా బాగా వంట చేసింది అనేసి చెప్తాడు. ఆ ఫుడ్‌ని చూడంగానే కాస్క సడెన్‌గా ఎళ్లి పిచ్చిదానిలాగా తింటా ఉంటది. ఆ తినడం చూసి గట్స్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు. 1 మంత్ క్రితం ఇంకా దారుణంగా ఉండేది. అప్పట్లో అయితే నన్ను చూస్తేనే తను పారిపోయేది అనేసి అనుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడున్న హాట్ సూప్‌ని కాస్క తాగడానికి ట్రై చేస్తది. ఆ సూప్ ఏమో సడెన్‌గా కాస్క మీద పడిద్దనమాట. అప్పుడు గట్స్ గాడు సడెన్‌గా భయపడి అసలు నువ్వేం చేస్తున్నావు? పిచ్చెక్కిందా అనేసి ఇట్లా దగ్గరికెళ్తాడు. వెంటనే ఇప్పేసేయి లేదంటే కాలిపోతుంది అనేసి ఇట్లా బట్టలు లాగుతాడు. కాస్క ఏమో అరుస్తదనమాట. మొత్తం పిచ్చిదానిలా చేస్తా ఉంటది. గట్స్ గాడు ఇంకా లాగేస్తాడు డ్రెస్‌ని. మొత్తం అది చిరిగిపోతుంది. కాస్కని అట్లా న్యూడ్‌గా చూసి వానికి ఏమైతదేమో గానీ సడెన్‌గా కిస్ చేయడానికి ఇట్లా దగ్గరికెళ్తాడు. కానీ కాస్కాకి భయమేస్తది. వాడిని తోసేస్తది. తోసేసి అట్లా ఆ డోర్ దగ్గరికెళ్ళి ఇట్లా గట్టిగా అరుస్తా ఉంటది. దాంతో ఇంకా కాస్కా వాడున్న సిట్యుయేషన్‌ని చూసి గట్స్ గాడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తారు మనకి. అక్కడ గట్స్ గాడికి ఆర్మర్ ఏస్తా ఉంటారు. రికెట్ గాడు ఒక బ్లాక్ కలర్‌లో ఉన్న ఆర్మర్‌ని ఫిట్ చేస్తా ఉంటాడు. జుడేయా వాడే చిన్న చిన్న నైఫ్స్ లాంటివి వాడి చుట్టూ కడతాడనమాట. "నువ్వు నైఫ్స్‌ని వాడగలవా గట్స్" అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు. "చాలా రోజుల క్రితమే నేను జుడేయా దగ్గర నేర్చుకున్నాను. కానీ అది నా స్టైల్ కాదని నేనెప్పుడు వాడలేదంతే" అనేసి చెప్తాడు. ప్రాబబ్లీ ఈసారి ఇది నాకు అవసరమేమో అనేసి అంటాడు. తర్వాత ఇట్లా లేసి నుంచుంటాడు. అప్పుడు వాడి అవుట్‌ఫిట్‌ని చూసి ఎరికా అడిగిద్ది. "సో, అసలు నీ క్లోత్స్ ఇంకా ఆర్మర్ బ్లాక్ కలర్‌లో ఎందుకున్నాయి" అని. అప్పుడు గట్స్ చెప్తాడు. బికాస్ ఐ విల్ బీ ఫైటింగ్ ఇన్ లాట్స్ ఆఫ్ డార్క్ ప్లేసెస్ అని. తర్వాత దే ఆర్ ఇన్ ది డార్క్‌నెస్ అనేసి చెప్తాడు. అప్పుడు రికెట్ గాడు కొంచెం సేపు ఆలోచించి గట్స్ ఒకసారి నీ లెఫ్ట్ ఆర్మ్ నాకివ్వి అనేసి అడుగుతాడు. ఎందుకు అనేసి అడుగుతాడు గట్స్. ఈలోపు వీడొచ్చేసి ఒక ఐరన్ ఆర్మ్ లాంటిది ఫిక్స్ చేసేస్తాడనమాట. ఆర్టిఫిషియల్ ఆర్మా చూడ్డానికి ఎంత బావుందే అనేసి అనుకుంటాడు గట్స్. అప్పుడు రికెట్ గాడు చెప్తాడు. దీన్ని నేను మాస్టర్ గోడో స్టోర్ హౌస్‌లో ఉన్న వాటితో తయారు చేశాను. యాక్చువల్లీ దాన్ని మ్యాగ్నెటైజ్ కూడా చేశా. దాంతో నువ్వు ఒక స్వార్డ్‌ని కూడా గ్రిప్ చేయగలవు. ఇదిగో ఇది కూడా ఉంది అనేసి బో అండ్ యారో ఇస్తా ఉంటే ఈ గ్యాప్‌లో ఎరికా నేను కూడా హెల్ప్ చేశా అని చెప్తా ఉంటది. దాంతో వాళ్ళు నవ్వుకుంటారు. ఇంకా గట్స్‌కి ఇట్లా చెప్తాడు. అక్కడ ఒక రాయి ఉంది కదా! దాన్ని పాయింట్ చెయ్ అని చెప్పి. దాంతో గట్స్ గాడు ఇట్లా చేయి పెడతాడు. అప్పుడు రికెట్ చెప్తాడు. అక్కడ ఒక మెటల్ పార్ట్ ఉంది కదా! దాన్ని ఇట్లా పుల్ చెయ్ అని. ఈ గ్యాప్‌లో సడెన్‌గా గోడ వచ్చేస్తాడనమాట. అయిపోయిందా ఇప్పుడు మీరు రెడీ అయిపోయారా అనేసి వచ్చేస్తాడు. అప్పుడు ఈ బుడ్డోళ్ళిద్దరూ ఫుల్ భయపడిపోతారు. గట్స్ గాడేమో "ఆ! ఆ! నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడే" అనేసి అంటా ఉంటాడు. ఈ బుడ్డోళ్ళిద్దరూ "థట్ వాస్ ఎ క్లోజ్ కాల్" అనేసి అనుకుంటా ఉంటారు. గోడగాడేమో మళ్ళీ ఇట్లా చెప్తాడు. "అసలు ఇదంతా బానే ఉంది. మా ఇంటికే వచ్చి ఇక్కడ ఏం కావాలంటే అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నావు. అందుకే మర్సనరీస్‌ని దొంగలంటారు" అనేసి చెప్తాడు. గట్స్ గాడేమో "ఐ ఓవ్ యూ ఎ లాట్" అనేసి అంటాడు. గోడగాడేమో "ఏం పర్లేదులే ఆ కుర్రోడున్నాడు కదా!
ఫుడ్‌కి మిగతా వాటికైనా కాస్ట్ అంతా వానితో పని చేపించుకుంటా అనేసి చెప్తాడు. తర్వాత ఇదిగో ఇదే నా ఫేర్‌వెల్ గిఫ్ట్. నువ్వు ఎవరిని ఫైట్ చేస్తావో నాకు తెలీదు గానీ, ఇది లేకుండా నువ్వు ఎక్కువ దూరం అయితే వెళ్ళలేవు అనేసి ఇట్లా ఇస్తాడు. నేను ఇప్పుడే దీన్ని ఫోర్స్ చేశాను. ఇదేమి నా బెస్ట్ కాదు. కానీ ఇట్స్ డామ్ ఫైన్ అనేసి చెప్తాడు. ఒకవేళ నువ్వు దాన్ని జాగ్రత్తగా వాడితే అది చిన్న నిక్కు కూడా పడకుండా ఎన్నో రోజుల వరకు వస్తుంది అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు పక్కనే ఒక యాన్విల్ సాడ్ ఉంటాయి. దాన్ని నరుకుదామని ఇట్లా స్వింగ్ చేస్తాడు. దాంతో యాన్విల్ సాడ్ 2 ముక్కలు ముక్కలయిపోతాయి. ఎనకాలున్న గోడ అడుగుతాడు ఎలా ఉంది అని. సడన్‌గా గట్స్ గానికి ఏదో సౌండ్ వినిపిస్తా ఉంటది. ఏంట్రా అంటే దూరంగా ఆ షార్ట్ ముసలోడు వస్తా ఉంటాడనమాట. అండ్ వాడట్లా వస్తా ఉంటే గట్స్ గాడి బ్రాండ్‌లో నుంచి ఇట్లా బ్లడ్ వస్తా ఉంటది బయటకి. అరే! ఏంట్రా ఇది అనుకుంటాడు. ఏమైంది అని ఎనకాల నుంచి గోడ వాళ్ళందరూ అడుగుతా ఉంటారు. సడన్‌గా డోర్ దగ్గరికి నేను నిన్ను కనిపెట్టేశాను అని ఆ ముసలోడు వచ్చేస్తాడు. లెఫ్ట్ ఓవర్స్ నాట్ గుడ్ అనేసి అంటాడు. అసలెవరు నువ్వు అని గోడ అడుగుతా ఉంటే గచ్చాడు ఇట్లా చెయ్యి ఆపేస్తాడనమాట. హి ఈస్ మై గెస్ట్ అనేసి చెప్తాడు. ఆ ముసలోడేమో ఐ ఫాలోడ్ ది సెంట్ ఆఫ్ ఈవిల్ మై నోస్ ఈజ్ రియలీ గుడ్ అనేసి చెప్తాడు. దాంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి అయితే వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు హీ హూ హంట్స్ డ్రాగన్స్ అనమాట. ఇందులో మనకి కాస్కాని చూపిస్తారు. కాస్కాకి కూడా తన చెస్ట్ మీద ఉన్న బ్రాండ్ సింబల్‌లో నుంచి బ్లడ్ వస్తూనే ఉంటది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఆ ముసలోడు ఎవడైతే ఉంటాడో వాడు పెద్ద మాన్‌స్టర్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతాడు. అట్లా అయిన తర్వాత సాక్రిఫైస్, సాక్రిఫైస్ అని అరుస్తా ఉంటాడు. ఆళ్ళందరూ షాక్ ఇంకా టోటల్‌గా. గోడగాడేమో వాట్ ద హెల్ ఈస్ దిస్ అనేసి గట్టిగా అరుస్తాడు. రికెట్ గాడు కూడా అదొక మాన్‌స్టర్ గట్స్ అనేసి అంటా ఉంటాడు. మీరందరూ వెనక్కెళ్ళండి అనేసి గట్స్ అంటాడు. అప్పుడు గట్స్ గాడు ఇంక నవ్వడం స్టార్ట్ చేస్తాడు ఇట్లా. మై లక్కీ డే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అనేసి అనుకుంటాడు. లోపల వాడి మైండ్ వాయిస్ ఇట్లా వస్తా ఉంటది. అర్జ్ టు కిల్ బ్లాకింగ్ ఔట్ ఎనీ ఫియర్ అని. కట్ చేస్తే మనకి నెక్స్ట్ ప్యానెల్ చూపిస్తారు. అస్సలు వేరే లెవెల్ ఉంటది ఆటైతే. మొత్తం గీతలే గీతలుంటాయి. గట్టిగా అరుస్తాడు గట్స్. ఇట్లా ముందుకు దూకుతాడు నెక్స్ట్. సీదా వాడి చేతిలో ఉన్న షాట్‌తో కట్ చేసేస్తాడు. ఆ మాన్‌స్టర్ గాడి పన్ను ఇరిగిపోద్ది. దెబ్బకాడు నేల మీద పడతాడు. గట్స్ గాడు లోపల అనుకుంటాడు. దిస్ రెస్పాన్స్ అసలు ఇది పనిచేస్తుందా అని. ఆ గోడగాడేమో అసలు ఏంటది అని అనుకుంటూనే ఉంటాడు. గట్స్ గాడేమో లోపల ఇట్లా అనుకుంటాడు. వైల్డ్ గేమ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్ మై హంట్ అని. ఆ మాన్‌స్టర్ గాడు ఇంకా సావడు. ఆడు మళ్ళీ లేస్తా ఉంటాడు. గట్స్ గాడు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ వాడి చేతిలో ఉన్న కత్తితో చెయ్యి నరికేస్తాడు. అక్కడున్న రికెట్ గాడు, ఎరికా చూసి ఓ వావ్ అనుకుంటారు. కానీ గోడగాడేమో ఫుల్ భయపడతా ఉంటాడనమాట. ఇదసలు చాలా బ్యాడ్. నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ యూ కట్ అసలు ఆ సాడ్ కొంచెం కూడా నిక్ అవ్వదని నేను అనుకున్నాను. కానీ నేను దాన్ని ఇలాంటి ఇన్‌హ్యూమన్ థింగ్స్‌ని కట్ చేయడానికి తయారు చేయలేదు అనేసి అంటాడు. గట్స్ గాడేమో ఇంకా కట్ చేస్తూనే ఉంటాడు ఆ మాన్‌స్టర్‌ని. ఆ మాన్‌స్టర్ పొట్ట ఇట్లా స్ప్లిట్ అయిపోయి మొత్తం పేగులు బయటకొచ్చేస్తాయి. కానీ సడెన్‌గా గట్స్ గాడి చేతిలో ఉన్న సాడ్ ఇరిగిపోద్దనమాట. ఆ డీమన్ పొట్టలో ఉన్న పేగులొచ్చి గట్స్ గాడిని ఇట్లా పట్టుకొని ఇసిరేస్తాయి ఒక స్టోర్ రూమ్ లోపలికి. గట్స్ గాడు ఆ స్టోర్ రూమ్ లోపలికెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ డీమన్ పొట్ట లోపల ఉంటదనమాట ఆ సాడ్. ఆ చిన్న ముక్కేమో అట్లా లోపలికెళ్తా ఉంటది. డీమన్ గాడు నడుచుకుంటూ, నడుచుకుంటూ గట్స్ దగ్గరికెళ్ళిపోతా ఉంటాడు. గట్స్‌కేమో స్లోగా ఇంకా కళ్ళు మూసుకుపోతా ఉంటాయనమాట. సో, ఇలానే అయితే నేను చచ్చిపోతాను. నేను ఇలాంటి ఒక ప్లేస్‌లో చావాలా అనేసి అనుకుంటా ఉంటాడు. అసలు ఇదే నా ఎండ్ అయితే నేనసలెందుకు సర్వైవ్ అయ్యాను అనేసి క్వెషన్ అడుక్కుంటాడు. అప్పుడు అక్కడున్న రికెట్ గాడు అరుస్తాడనమాట. హే గట్స్ నీ ఆర్టిఫిషియల్ హ్యాండ్‌ని ఆ మాన్‌స్టర్ వైపు పాయింట్ చేయని. దాని తర్వాత ఆ బేస్‌లో ఉన్న మెటల్ పార్ట్‌ని లాగు అనేసి చెప్తాడు. ఆ డీమన్ ఏమో ఐ యామ్ హంగ్రీ అనేసి అంటా ఉంటది. సడెన్‌గా గట్స్ గాడు ఆ పిన్ ఇట్లా వదిలేస్తాడనమాట. అట్లా వదలంగానే బూమ్ అని పేలుతది ఆ క్యానన్. అదంతా చూసి గోడ షాక్ అనమాట. వామ్మో! వాడి చేతిలో ఒక క్యానన్ గూడా ఉందా అని అనుకుంటాడు. ఎందుకంటే ఇదంతా రికెట్ గాడే తయారేస్తాడు గదా! గట్స్ గాడేమో అదంతా చూసి ఫుల్ ఆశ్చర్యపోతాడనమాట. నువ్వేం జోక్ చేయట్లేదు గదా! వావ్ అనుకుంటాడు. కానీ దాని తర్వాత వాడి షోల్డర్ డిస్‌జాయింట్ అయిపోతది మొత్తం. చాలానే గన్ పౌడర్ వేసినట్టున్నాడు అనేసి అనుకోని ఇట్లా కొంచెం ఇట్లా సైడ్‌కి తిరుగుతాడు. ఆడికి ఆ పెద్ద డ్రాగన్ స్లేయర్ కనిపిస్తది. కట్ చేస్తే మనకి మళ్ళా డీమన్‌ని చూపిస్తారు. ఆ డీమన్ ఇంకా బతికే ఉంటది. కానీ స్ప్లిట్ సెకండ్‌లో గట్స్ గాడు ఆ డ్రాగన్ స్లేయర్‌తో నరికేస్తాడు డీమన్‌ని. అంత పెద్ద సాడ్‌ని చూసి గోడగాడు ఆ ఎనకాలున్న రికెట్, ఎరికా అందరూ షాక్. ఆ డీమన్ ఇంకా పూర్తిగా కట్ అవ్వదు. దాంతో గట్స్ గాడు మళ్ళీ కట్ చేస్తాడు. ఈసారి 2 ముక్కలైపోద్ది. అప్పుడు గట్స్ గాడు నవ్వుకుంటూ ఇట్లా అంటాడు. యూ హెల్డ్ ఔట్ ఆన్ మీ గోడో. యూ గాట్ సంథింగ్ మచ్ బెటర్ సూటెడ్ టు మై ఫైట్ అనేసి అంటాడు. గోడగాడు టోటల్ ఆశ్చర్యంతో ఇట్లా అంటాడు. యూ కెన్ వీల్డ్ ఇట్. థట్ థింగ్ యూ ఆర్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అని.
అదంతా జూసి ఎరికా భయపడతా ఉంటది. ఇప్పుడు చూస్తుంటే గట్స్ ఎంతో భయంకరంగా కనిపిస్తున్నాడు అనేసి అంటది. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. అక్కడ కింద ఇట్లా రాసుంటుంది. డ్రాగన్స్ ఆర్ డ్రాగన్స్ బికాస్ హ్యూమన్స్ కాంట్ బీట్ దెమ్ అని. నెక్స్ట్ ప్యానెల్‌లో ఇట్లా ఒక క్వెషన్ ఏస్తారు. సో వాట్స్ ఎ మ్యాన్ హూ బీట్స్ డ్రాగన్స్ అని. దాంతో ఆ సీన్ కట్ అయితుంది. గట్స్ ఆడింకా బయలుదేరుతా ఉంటాడు. "నువ్వింకా కాస్కాతో ఏం చెప్పావా?" అని రికెట్ అడుగుతాడు. లేదు అనేసి గట్స్ అంటాడు. అప్పుడు రికెట్ మళ్ళీ ఇట్లా అంటాడు. "నేను చెప్పేది విను గట్స్. నేను అనుకునేదేంటంటే ప్రాబబ్లీ నువ్వు ఇక్కడే ఉండాలేమో" అనేసి అంటాడు. నాకు నమ్మాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు అడ్మిట్ ఇట్. కానీ ఇప్పుడు బ్యాండ్ ఆఫ్ ది హాక్ మొత్తం అంతమైపోయింది. నాకు తెలుసు ఇది వినడానికి ఎంతో హార్ష్‌గా ఉంది. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ రివెంజ్ ఫర్ డెడ్ పీపుల్ యూ షుడ్ బీ విత్ కాస్కా నౌ అనేసి చెప్తాడు. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అంటాడు. ఇది ఇంకా పూర్తవ్వలేదు. బ్యాండ్ ఆఫ్ ది హాక్ ఇంకా అంతమవ్వలేదు. నాట్ యెట్ వి ఆర్ స్టిల్ హియర్ అనేసి చెప్తాడు. ఈ వార్ ఇంకా పూర్తవ్వలేదు. టేక్ కేర్ ఆఫ్ కాస్కా. షీ ఈజ్ అవర్ లీడర్. ప్రొటెక్ట్ హర్ అనేసి చెప్తాడు రికెట్‌తో. అండ్ ఐ యామ్ ది కెప్టెన్ ఆఫ్ రైడర్స్. సో ఐ విల్ రైడ్ ది ఎనిమీ క్యాంప్ రైట్ అనేసి అడుగుతాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. గట్స్ గాడు ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి గట్స్ గాడి మైండ్ వాయిస్‌ని వినిపిస్తా ఉంటారు ఇట్లా. రివెంజ్, వార్, మేబీ ఎనీ రీజన్ వాస్ గుడ్ ఇనఫ్. బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ రైట్ నౌ there is some decimal rage inside me and that's all there is supporting these 2 feet. It pushes me to walk onward అని. దాంతో హీ హూ హంట్స్ డ్రాగన్స్ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే ఒక ఆర్క్ అన్నమాట. కన్విక్షన్ ఆర్క్‌కి ఇదే బిగినింగ్. చాప్టర్ పేరు వచ్చి లాస్ట్ చిల్డ్రన్ చాప్టర్. అక్కడ మనకి ఎక్లిప్స్‌తో ఉన్న ఒక సన్ అయితే చూపిస్తారు. ఇట్లా టెక్స్ట్ అయితే రాసి ఉంటుంది. ఆన్ దట్ డే ది డెడ్ సన్ హంగ్ ఓవర్ ఆల్ నేషన్స్ అని. కట్ చేస్తే మనకి ఆ సోలార్ ఎక్లిప్స్ అనేది స్లోగా వెళ్ళిపోవడం కనిపిస్తూ ఉంటదనమాట. అది మిడ్‌ల్యాండ్ బార్డర్ రీజన్ అనేసి రాసుంటుంది. అక్కడ ఒక చిన్న పిల్ల ఇంకా వాళ్ళ మామ్ ఉంటారు. ఆ చిన్న పిల్ల అడిగిద్దనమాట. "హే మామ్ అదేంటి" అని. వాళ్ళ మామ్ ఏమో "నాకు కూడా తెలీదు. కానీ అదొక బ్యాడ్ ఓమెన్" అనేసి చెప్పిద్ది. ప్రస్తుతానికి మనం ప్రే చేద్దాము అనేసి ఇట్లా ప్రే చేస్తా ఉంటారు. సడెన్‌గా అక్కడికి సోల్జర్స్ వచ్చేస్తా ఉంటారనమాట. వాళ్ళని చూస్తే ఏదో రాయల్ ఆర్మీకి సంబంధించినోళ్ళేమో అనైతే మనకనిపిస్తుంది. వాళ్ళని చూసి ఆ చిన్నపిల్ల అడిగిద్ది. "మామ్ ఏంటవి? అసలు వాళ్ళెవరు" అని. వాళ్ళ మదర్ చెప్పిద్ది. "దే ఆర్ ది హోలీ ఐరన్ చైన్ నైట్స్" అని. వాళ్ళ మదర్ మళ్ళీ ఇట్లా అడుగుతది. "అసలు ది ఆర్మీ ఆఫ్ హోలీస్ ఇక్కడేం చేస్తుంది" అని. తర్వాత అలా వెళ్ళిపోతున్న ఆర్మీలో ఒక పర్సన్ ఇట్లా అడుగుతాడు. "హే! హే! మీరు చూసారా? అక్కడున్న ఆ మదర్ పిలిగ్రిమ్ చాలా అందంగా ఉంది. ఈజ్ షీ యువర్ టైప్ వైస్ కమాండర్ అజాన్" అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ వైస్ కమాండర్ అజాన్ గాడేమో మైండ్ యువర్‌సెల్ఫ్ సర్ పీకో. అసలు నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి క్వెషన్స్ ఎందుకు అడుగుతున్నావు? ఎ మిరాకిల్ ఆఫ్ అవర్ సోలెమన్ అండ్ డ్రెడ్‌ఫుల్ గాడ్ ఈస్ బిఫోర్ యువర్ ఐస్ అండ్ యూ లెట్ దెమ్ స్ట్రే ఓవర్ ఎ మియర్ వుమన్ యూ అన్‌గ్రేట్‌ఫుల్ డాగ్ అనేసి తిడతాడు. ఈ సర్పికో గాడేమో మీరు చెప్పింది కరెక్టే. కానీ దిస్ ఈజ్ వై యూ ఆర్ స్టిల్ సింగిల్ అట్ యువర్ ఏజ్ అనేసి అంటాడు. ఈ వైస్ కమాండర్ గాడేమో దాట్స్ నన్ ఆఫ్ యువర్ కన్సర్న్. ఐ యామ్ సంథింగ్ ఆఫ్ స్లర్జీ మ్యాన్ అండ్ ఐ హావ్ అబ్సల్యూట్‌లీ నో ఇంటెన్షన్ ఆఫ్ వెడ్డింగ్ అనేసి చెప్తాడు. ఈ సర్పికో గాడు అవేమీ ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉంటాడు. సడెన్‌గా ముందున ఒక లేడీ ఏమో మీరిద్దరు నేను చెప్పేది వినండి. వెంటనే ఆ డిస్కషన్ అయితే ఆపేయండి. మనం ఒక మిషన్ మీద ఉన్నాము అని చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో మెసేజ్ అనేసి ఒక గుర్రం మీద ఒకడొచ్చి ఇట్లా చూపిస్తా ఉంటాడు. ఏంటది అని ఆ అమ్మాయి అడిగిద్ది. మేము దాన్ని కనిపెట్టేసాము అని ఆ మెసేజ్ ఒకటి చెప్తాడు. హమ్మయ్య! ఫైనల్‌గా కనిపెట్టేసాము అని ఆ వైస్ కమాండర్ గాడు అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ అడిగిద్ది సోల్జర్‌ని. మీరు సర్టెనేనా? తప్పకుండా కరెక్టేనా అని. ఆ సోల్జర్ గాడు అవును మేము కరెక్ట్‌గానే చెప్తున్నాము. అన్‌మిస్టేకబుల్లీ యాస్ ప్రొఫెసైజ్డ్ ది రెడ్ లేక్ హాస్ అపియర్డ్ అనేసి చెప్తాడు. కట్ చేస్తే మనకి బ్యాండ్ ఆఫ్ ది హాక్ వాళ్ళున్న ఆ లేక్ ఏరియా మొత్తం చూపిస్తారనమాట. అక్కడ సోల్జర్స్ బాడీస్ ముక్కలు ముక్కలై పడుంటాయి గదా! బ్లడ్ అదంతా. సో, ఇది ప్రాబబ్లీ ఎక్లిప్స్ తర్వాత జరిగిన సీన్ అనమాట. ఆ సోల్జర్స్ అందరూ ఆ లేక్ దగ్గరికెళ్ళి ఏంటిదంతా అనేసి అనుకుంటా ఉంటారు. అప్పుడు ఆ సోల్జర్స్ ఇట్లా అనుకుంటారు. నో మిస్టేక్ ఇట్ ష్యూర్‌లీ ఈజ్ ది రెడ్ లేక్ యాస్ ప్రొఫెసై ఫోర్‌టోల్డ్ అని. సోల్జర్స్ అందరూ భయపడతా ఉంటారనమాట. అసలు ఇలాంటి ఒకటి నిజంగా ఉంటుందని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓహ్ డియర్ లార్డ్ అనుకోని అనుకుంటా ఉంటారు. అప్పుడు ఆ వైస్ కమాండర్ గాడు ఇట్లా అంటాడు. ద రెవెలేషన్స్ సే థాట్ వెన్ ది సన్ డైస్ 5 టైమ్స్ a red lake will appear to the west of the city with a name both new and old అని. అప్పుడు అక్కడున్న అమ్మాయి ఇట్లా చెప్పిద్ది. ఇట్ ఈస్ ప్రూఫ్ దట్ ద 5th ఏంజెల్ విల్ అలైట్ అని. అండ్ ఆ ఏంజెల్
ఈజ్ ది హాక్ ఆఫ్ డార్క్నెస్ అని కూడా చెప్పిద్ది. ది మాస్టర్ ఆఫ్ ది సిన్ఫుల్ బ్లాక్ షీప్, ది కింగ్ ఆఫ్ ది బ్లైండ్ వైట్ షీప్ అని చెప్పిద్ది. అలా మాస్క్ తీయంగానే మనకు అమ్మాయి ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. దాంతో లాస్ట్కి ఇట్లా చెప్పిద్ది, ద వన్ హూ షెల్ కాల్ డౌన్ అపాన్ ది వరల్డ్ అండ్ ఏజ్ ఆఫ్ డార్క్నెస్ అని. దాంతో ఆ సీన్ అయితే కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి 2 years లేటర్ అని చూపిస్తారు. అది మొత్తం ఒక చీకటి రాత్రి ఒక చెట్టు కింద ఇట్లా మంటేసుకొని కొంచెం మంది సోల్జర్స్ ఏదో మాట్లాడుకుంటా ఉంటారు. టాక్ అబౌట్ టఫ్ టైమ్స్. ఈ మధ్య కాలంలో మనం అసలు ఎటువంటి డబ్బులు సంపాదించలేదు, ఒక పక్క ఈ వర్షము అనేసి అంటాడు. ఈ గ్యాప్లో అక్కడున్న ముసలోడు చూస్తుంటే ఈ ఏరియాలో దెయ్యాలున్నట్టున్నాయి, ఇప్పటి వరకు మనకి ఏదైనా మంచి జరిగిందంటే అది అది కేవలం ఈ ఫారెస్ట్లో తిరుగుతున్న ఈ చిన్నపిల్లని మనం కిడ్నాప్ చేయడం మాత్రమే. అసలు ఈ పిల్లని అమ్మేసినప్పుడు మనకేమైనా డబ్బులు వస్తాయో రావో అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్లో అక్కడున్నోళ్ళలో ఒకడొచ్చి ఆ అమ్మాయి దగ్గరికి ఇట్లా మొత్తం పర్వర్టెడ్ వేలో లిక్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి కోపం వచ్చి ఫాట్ అని తన్నిద్ది వాడి బాల్స్ని. ఆడు పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల నవ్వుతారనమాట, దాట్స్ పెథాటిక్ మ్యాన్ అని. తర్వాత సోల్జర్స్ ఇట్లా అనుకుంటారు, బై ద వే ఈ చెట్టు గురించి నీకు తెలుసా అని. ఏంటి ఏమైంది ఈ చెట్టుతో అనేసి అడుగుతారు ఇంకొకళ్ళు. అప్పుడు అక్కడున్న ముసలోడు ఇట్లా చెప్తాడు, లాంగ్ టైమ్ ఎగో ఎవరైతే హెరిటిక్స్ ఈ ఫారెస్ట్లో స్పిరిట్స్ ఉన్నాయి అని నమ్మారో వాళ్ళు ఈ చెట్టుకి మనుషుల యొక్క పేగుల్ని కొట్టి వాళ్ళు బ్రతుకున్నప్పుడే ఆ చెట్టు చుట్టూ నడిచేటట్టు చేసేవాళ్ళంట. ఇట్ వాజ్ అ రిచువల్ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్తాడు. అసలు ఆ పిక్చర్ చూస్తేనే పిచ్చిలేస్తాం మనకి. ఈ చెట్టు కూడా అలాంటి ఒక చెట్టే అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారనమాట. ఈ చెత్త జోకులు వేయడం మానేసి ఆల్రెడీ ఈ ప్లేస్ చాలా క్రీపీగా ఉంది అనేసి అంటాడు. ఆవిడ ముసలాడేమో నేను చెప్పేది జోక్లా ఉందా, ఒకసారి ఆ చెట్టును చూడు అనేసి ఇట్లా చూపిస్తాడు. అక్కడేమో నిజంగానే మేకులు ఉంటాయి. ఒకసారి ఆ చెట్టుకున్న బంప్స్ని క్లియర్గా చూడు, అవి చూడడానికి హ్యూమన్ ఫేసెస్లా లేవా అనేసి అడుగుతాడు. ఐ బెట్ దోస్ ఆర్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ హూ గాట్ నెయిల్డ్ టు దిస్ ట్రీ అని చెప్తాడు. ఈ గ్యాప్లో ఆ పర్వర్టెడ్ గాడు వస్తాడనమాట. వచ్చి ఇంట్రెస్టింగ్ అనేసి గెటప్ బిచ్ అనేసి ఆ అమ్మాయిని తీసుకెళ్తా ఉంటాడు. ఇట్లా ఆ వెనకాల ముసలాడు రే ఏం చేయబోతున్నావు అనేసి అడుగుతాడు. ఈడేమో నవ్వుతూ ఉంటాడనమాట. ఇజంట్ ఇట్ ఆబ్వియస్ అనేసి అంటూ ఉంటాడు. లెట్స్ ట్రై ఇట్ ది రిచువల్ థింగ్ అనేసి అంటాడు. ఆ ముసలోడికి కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు, మనం ఆ అమ్మాయిని అమ్మాలి కదా అనేసి అంటాడు. ఈ సైకోగాడేమో దాని గురించి నువ్వు మర్చిపో, కావాలంటే మనం ఇంకొక అమ్మాయిని కిడ్నాప్ చేద్దాంలే అనేసి అంటాడు. బిసైడ్స్ ఐ వాంట్ సీ ఇఫ్ షీ కెన్ రియలీ వాక్ అరౌండ్ ద ట్రీ ఈవెన్ వన్స్ విత్ హర్ గట్స్ నెయిల్ టు ఇట్ అనేసి అంటాడు. దాంతో ఇంకా వీళ్ళందరూ లైట్ తీసుకుంటారు అనమాట. ఇడో పిచ్చోడు అనేసి అనుకుంటారు. ఆ సైకోవాడేమో నువ్వు కదలకు లేదంటే ఇది నిన్ను హర్ట్ చేస్తుంది అనేసి ఇట్లా స్లోగా చింపేస్తాడు. ఈ గ్యాప్లో అక్కడికి ఎవరో ఒక చిన్న బాల్ లాంటి దాన్ని విసిరేస్తారనమాట, ఫ్లవర్ బాల్ లాంటి దాన్ని. వీడేమో దాన్ని చూసి ఫుల్ భయపడిపోతాడు. ఎవర్రా అది, ఎవరు చేశారు అట్లా అనేసి గట్టిగా అరుస్తాడు. అటు సైడ్ చూస్తే ఫుల్ వర్షం పడతా ఉంటది, చీకటిగా ఉంటది, ఏం కనిపించదు. గెట్ యువర్ యాస్ అవుట్ హియర్ అనేసి అంటాడు. సడన్ గా అక్కడ ఒక పెద్ద ఉరుము వస్తుంది. దాంతో మనకు అక్కడ గట్స్ గాడు కనిపిస్తాడు అనమాట. వాడు వేసుకున్న క్లోక్ సగం సగం చిరిగిపోయి ఉంటది. ఆ అమ్మాయి గట్స్ ని చూసి ఇదేంటి ఒక ఫారెస్ట్ గోస్టా అనేసి అనుకుంటది. వాడిని చూడంగానే అక్కడున్న సోల్జర్స్ అందరు ముందుకు వచ్చేస్తారు. ఇట్లా అసలు ఎవడరా నువ్వు అనేసి అడుగుతారు. గట్స్ గాడేమో లేచి నుంచుంటాడు. ఇట్లా దీనమ్మ అసలు నిద్ర కూడా పోనివ్వడం లేదు అనేసి లేస్తాడు. వీళ్ళందరూ అడుగుతారు గట్స్ ని, అసలు ఎంతసేపటి నుంచి అక్కడ ఉన్నావురా నువ్వు అని. ఈడేమో నేను చాలాసేపటి నుంచి ఉన్నాను, మీరు సొల్లు వాగే ముందు నుంచే ఉన్నాను అనేసి చెప్తాడు. అప్పుడు ఈ పర్వర్ట్ గాడు వచ్చి యు మేడ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ మీ అనేసి అంటాడు. గట్స్ గాడు లేదు నేనేం చేయలేదు అనేసి చెప్తాడు. ఈ సైకో గాడు అసలు విన్నాడు. డోంట్ స్క్రూ విత్ మీ మ్యాన్, ఆ అమ్మాయి పేగులు బదులుగా నీ పేగులు కట్ చేస్తాము అని చెప్తాడు. వాడి చేతిలో ఉన్న నైఫ్ ని ఇట్లా లిక్ చేస్తూ ఉంటాడు. సడన్ గా గట్స్ ఆడు నెవర్ మైండ్ దట్ అనేసి ఇట్లా కత్తిని తోస్తాడు. దాంతో ఆ టంగ్ అయితే కట్ అయిపోతుంది అనమాట. గట్స్ ఆడు ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిన స్టోరీ నిజమేనా అనేసి అడుగుతాడు. అదే ఈ చెట్టుకి ఇంటెస్టైన్స్ ని గుచ్చి తిప్పడం అదంతా నిజమా అని. అప్పుడు ఈ ముసలోడేమో అవును నిజమే, నువ్వు కూడా మా క్లబ్లో జాయిన్ అవుతావా అనేసి అడుగుతాడు. గట్స్ గాడికి ఏమి పిచ్చిలేస్తుంది మొత్తం. ఇదంతా చెత్తలా ఉంది, అసలు నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఈ చెత్త వినడానిక నేను ఈ వర్షంలో నడుచుకుంటూ వచ్చింది, నిద్రపోకపోతే నిజంగానే నా బుర్ర ఖరాబ్ అవుతుంది అనేసి అనుకుంటాడు. హే దిస్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఒకవేళ మీకు చావాలని లేకపోతే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి అంటాడు. అట్లా చెప్పంగానే వీళ్ళు నవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రాబబ్లీ నువ్వు అలా అనవని మేము ఎక్స్పెక్ట్ చేసాము, అసలు నువ్వు ఉన్న పొజిషన్ నీకు అర్థమవుతుందా అనేసి వాళ్ళు అడుగుతారు. ఆ విషయం పక్కన పెడితే నువ్వు ఇంతకీ
మాలో ఒకడిని బ్లీడ్ అయ్యేటట్టు చేశావు. ఇప్పుడు నువ్వెక్కడికి తప్పించుకొని వెళ్ళలేవు. కానీ నేనైతే నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. నీ దగ్గరున్న ఆర్మరీ అంతా కింద పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి చెప్తాడు. గట్స్ గాడేమో అసలు దేకనే దేకడనమాట. ఈ ముసలోడు వాని చేతిలో ఉన్న వెపన్ ఇట్లా తిప్పుకుంటూ దగ్గరకొచ్చి కొడదామని ట్రై చేస్తాడు. గట్స్ గాడేమో వాడి ఆర్టిఫిషియల్ హ్యాండ్‌తో మొత్తం ఇట్లా చిత్తు చేసేస్తాడు. ఆ లడ్డు అని పళ్ళన్నీ ఇరిగిపోతాయి. గట్స్ గాడేమో బట్ 1 ఆర్మ్స్ ఆల్ ఐ గాట్ సారీ అనేసి అంటాడు. వీళ్ళందరూ షాక్ టోటల్‌గా. వాట్ ఆ ఫేకా అమ్మా మేడప్ ఆఫ్ ఐరన్ అనేసి అనుకుంటా ఉంటారు. నీ దగ్గర చాలా రేర్ ఐటమే ఉంది. మేమందరం మా ప్రాణాలను అడ్డు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నుంచి లాక్కుంటాము అనేసి ఇట్లా దగ్గరకొస్తా ఉంటారు ఆళ్ళు. గట్స్ గాడేమో ఆగండి అనేసి అంటాడు. ఈళ్ళేమో యూర్ బెగ్గింగ్ 'cause it's too late అనేసి అంటారు. గట్స్ గాడు యాహ్! అవును. చూస్తుంటే మీరు చెప్పింది కరెక్టేనేమో అనేసి అంటాడు. కట్ చేస్తే మనకు ఆ చెట్టుని చూపిస్తారు. అందులో నుంచి మొత్తం డీమన్స్ ఇట్లా బయటకొస్తా ఉంటాయన్నమాట. ఆ అమ్మాయి ఈ సోల్జర్స్ ఇట్లా వెనక్కి తిరిగి చూడంగానే ఆ డీమన్స్ ఇంకా టోటల్ పిచ్చి నవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఈళ్ళు టోటల్ ఇంకా భయపడిపోతారు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఆ చెట్టు ఇట్లా కదులుతదనమాట టోటల్‌గా. దాని బ్రాంచెస్‌తో అక్కడున్న సోల్జర్స్‌ని నలిపేస్తది. మొత్తం ఆ చిన్న పిల్ల కళ్ళ ముందే ఆళ్ళందరూ చచ్చిపోతారు. పేస్ట్ అయిపోతారంతా. ఒక్కొక్క సోల్జర్‌ని ఇట్లా తినేస్తా ఉంటది ఆ చెట్టు. దెబ్బకి అక్కడున్న బ్రతికిన మిగతా వాళ్ళందరూ రన్ మాన్‌స్టర్ అనేసి పరిగెడతా ఉంటారు. ఒక పక్క అమ్మాయికేమో అసలు కాళ్ళాడవు. మొత్తం షేక్ అయితా ఉంటది. కింద పడిపోతది. ఆ అమ్మాయిని కూడా ఇట్లా కట్ చేద్దాము అని చెట్టు ఇట్లా వచ్చేస్తా ఉంటది పట్టేసుకుందామని. కానీ గట్స్ గాడు వాని పెద్ద సాడ్‌ని ఇట్లా ఊపుతాడు. దెబ్బకి దాని బ్రాంచెస్ ముక్కలైపోతాయి. ఆ అమ్మాయేమో టోటల్ షాక్‌లో ఉంటదనమాట ఆ కత్తిని చూసి. ఇట్ వాస్ మచ్ టూ బిగ్ టు బీ కాల్డ్ ఎ సార్డ్ అనేసి అంటది. మ్యాసివ్, థిక్, హెవీ అండ్ ఫార్ టూ రఫ్ ఇండీడ్ ఇట్ వాస్ లైక్ ఎ స్లాబ్ ఆఫ్ రా ఐరన్ అనేసి ఆ సార్డ్‌ని డిస్క్రైబ్ చేస్తా ఉంటదనమాట. సేమ్ ఇలాంటి ఒక డిస్క్రిప్షనే మనకి స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్‌లో చూపిస్తారు. దీంతో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాము. దీని పేరొచ్చేసి 'కన్విక్షన్ ఆర్క్ లాస్ట్ చిల్డ్రన్ చాప్టర్ ది ఎల్వ్స్ ఆఫ్ ది మిస్ట్ వ్యాలీ'. కట్ చేస్తే ఫస్ట్ ప్యానెల్‌లో మనకి ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయితే కనిపిస్తుంది. 'ఇట్స్ బీన్ 2 ఇయర్స్ సిన్స్ ద బ్లాక్ సన్ అపియర్డ్' అని. ఒక మౌంటైన్ రావెన్ మీదున్న డీప్ ఫారెస్ట్‌లో నాకైతే ఒక మాన్‌స్టర్ కనిపించింది. ఇట్ వాస్ అ డ్రెడ్‌ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ స్పెక్టాకిల్. అ మ్యాన్ బేరింగ్ ఎ జైగాంటిక్ స్లాబ్ లైక్ ఐరన్ సార్డ్ లాంగర్ దాన్ హిస్ ఓన్ బాడీ కామ్లీ ప్లేస్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ది మాన్‌స్టర్ ఇట్‌సెల్ఫ్ అనేసి రాసుంటుంది. కట్ చేస్తే ఒక పక్క చెట్టేమో సాక్రిఫైస్ అనేసి గట్స్‌ని ఇట్లా పట్టుకుందామని ట్రై చేస్తది. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు. సాక్రిఫైసా అని అనుకుంటుంది. గట్స్ గాడేమో ఒక పక్క పిచ్చిగా ఊపుతా ఉంటాడు ఆ సార్డ్‌ని. ఆ చెట్టుతో ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటాడు గట్స్. లాస్ట్‌కి ఏదో రకంగా దగ్గర దాకా వెళ్ళిపోతాడు. ఆ చెట్టు నోరు లోపలికెళ్ళి ఇట్లా హ్యాండ్ పెట్టేస్తాడు. సడెన్‌గా పిన్ ఇట్లా ఓపెన్ చేయగానే మొత్తం పేలిపోతది ఆ చెట్టంతా. తర్వాత ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా గట్స్ గాడు మొత్తం ఇట్లా స్లిట్ చేసేస్తాడు ఆ చెట్టుని వన్ సార్డ్‌తో. దాంతో ఆ చెట్టు ఇంకా చచ్చిపోతది. దానిలో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ అన్నీ ఇట్లా పైకెళ్ళిపోతాయి. సడెన్‌గా ఇంకక్కడ సన్ కూడా వచ్చేస్తుందన్నమాట. 3 రోజుల్లో ఇదే ఫస్ట్ టైమ్ నేను సన్‌ని చూడడం అనేసి గట్స్ అనుకుంటాడు. ఆ అమ్మాయేమో ఇంకా అక్కడే ఉంటుంది. సడెన్‌గా తన దగ్గరికి ఒక చెట్టు బ్రాంచ్ ఇట్లా వచ్చేస్తుందన్నమాట. ఆ బ్రాంచ్ ఇంకా బతికే ఉంటది. తను ఫుల్ భయపడి గట్టిగా అరుస్తది. కానీ పైనుంచి మళ్ళీ ఒక ఫెదర్ బాల్ లాంటిదొచ్చి కొట్టిద్ది. దాంతో వెళ్ళిపోతుందన్నమాట ఆ స్పిరిట్ గూడా. ఇంతకీ అది విసిరింది ఎవరో కాదు పక్కనమాట. ఆ అమ్మాయి పక్కొచ్చేసి ఇలాంటి ఒక బాల్‌ని వాటి మీద విసిరినప్పుడు అవి గట్టిగా అరిచి అక్కడి నుంచి పారిపోతాయి అనేసి నవ్వుతాడాడు. అప్పుడు గట్స్ గాడు చూసి రియలైజ్ అవుతాడనమాట. సో నువ్వే కదా వాళ్ళ మీద అది ఇసిరింది అనేసి అంటాడు. పక్కగాడేమో ఇట్లా నాలుక చూపిస్తాడు. నాకు నచ్చింది నేను చేశాను. నేనేమి నిన్ను వాళ్ళందరినీ కొట్టమని చెప్పలేదే అనేసి అంటాడు. తర్వాత ఏదో అలా సొల్లు మాట్లాడుతా ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఆ అమ్మాయి ఫుల్ వణికిపోతా ఉంటదనమాట. గట్టిగా అరుస్తది. పక్కగాడికి ఇంకా టోటల్ ఆశ్చర్యం వేస్తది. హే! ఏమైంది? నేనే నిన్ను కాపాడాను అనేసి అంటాడు. వాడి చేతిలో ఉన్న ఆ బాల్ వాడి నెత్తి మీద పడిద్ది. వాడి నెత్తి మీద నుంచి బ్లడ్ వస్తా ఉంటదనమాట. ఈ అమ్మాయేమో టోటల్ షేక్ అయిపోతా ఉంటది. మిస్టీ వ్యాలీ అన్ ఎల్ఫ్ ఫ్రమ్ మిస్టీ వ్యాలీ అనేసి అంటది. మిస్టీ వ్యాలీయా? అదేంటి అని అనుకుంటాడు పక్. కట్ చేస్తే మనకి ఆ సోల్జర్స్‌ని చూపిస్తారు. ఆళ్ళేమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారనమాట. 10 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్ నేను దేవుడికి ప్రే చేయడము. అసలు నిజంగానే ఈ ఫారెస్ట్ ఇంత హాంటెడ్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓహ్ మ్యాన్! వన్ హెల్ ఆఫ్ ఎ నైట్ అనేసి అనుకుంటారు. తర్వాత అలా నడుచుకుంటూ ఎక్కుతా ఉంటారనమాట ఆ మౌంటైన్‌ని. సడెన్‌గా మొత్తం మిస్ట్ కమ్మేస్తది. ఏంట్రా ఈ పొగ అనేసి అనుకుంటా ఉంటారాళ్ళు. అసలేంటిదంతా? నాకిదంతా నచ్చట్లేదు అనేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఈ గ్యాప్‌లో వాళ్ళ చుట్టూ లైట్ తీగల్లాంటివి తిరుగుతా ఉంటాయన్నమాట. ఏంటివి అని చూస్తే సడెన్‌గా మొత్తం చాలా వచ్చేస్తాయి అలాంటివి. మనం క్లియర్‌గా గమనిస్తే అవి చూడ్డానికి హనీ బీస్ లాగా ఉంటాయన్నమాట. ఆ సోల్జర్స్ ఇట్లా అనుకుంటారు. ముందు మాన్‌స్టర్ కనిపించింది. ఇప్పుడు ఎల్వ్స్ అసలేంటిదంతా అనేసి అనుకుంటారాళ్ళు.
ఇదంతా కేవలం ఒక కిడ్స్ ఫెయిరీ టేల్ గాదు అనేసి అనుకుంటారు. కట్ చేస్తే ఆ చెట్టు బ్రాంచ్ మీద ఒక అమ్మాయి కూర్చొని ఇట్ ఈజ్ ఎ ఫెయిరీ టేల్ అనేసి అంటది. అవును. నేను చెప్పేది కరెక్టే. దిస్ ఈజ్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ చిల్డ్రన్ అనేసి చెప్పిద్ది. ఆ అమ్మాయేమో పెద్ద ఎల్ఫ్‌లాగా ఉంటదనమాట. ఒక మాత్‌లాగా ఉంటది చూడ్డానికి. మాత్ మాన్‌స్టర్. దాంతో 'ది లాస్ట్ చిల్డ్రన్' చాప్టర్ 'ది ఎల్వ్స్ ఆఫ్ మిస్టీ వ్యాలీ' గూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఆ అమ్మాయి గట్స్ గాడిని వాళ్ళ విలేజ్‌కి తీసుకెళ్తా ఉంటదనమాట. ఇదే మా విలేజ్ అనేసి తీసుకుపోతా ఉంటది. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'లాస్ట్ చిల్డ్రన్' చాప్టర్ మళ్ళీ. అందులో దీని పేరు 'జిల్'. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ఆర్క్ అనమాట. నెక్స్ట్ వాల్యూమ్‌లో గూడా ఇదే ఉంటుంది. చలో లెట్స్ కంటిన్యూ. గట్స్ గాడు స్లోగా విలేజ్ లోపలికొచ్చేస్తాడు. ఆ విలేజ్ మొత్తం చూస్తే ఒక అబండన్డ్ విలేజ్‌లా కనిపిస్తది. ఎక్కడ పడితే అక్కడ విండోస్ విరిగిపోవడము, అలా పిచ్చి పిచ్చిగా ఉంటాయనమాట. బయటేమో ఒక ఓల్డ్ లేడీ కూర్చొనుంటది. లోపల నుంచి ఎవరో చూస్తా ఉంటారు. ఎవరొచ్చారు, ఎవరొచ్చారు అని. ఇదంతా చూస్తుంటే చాలా పాత విలేజ్‌లా ఉందే, ఇక్కడ ఎవరు ఉన్నట్లేరు అనేసి అడుగుతాడు గట్స్. ఆ అమ్మాయేమో సడెన్‌గా ఒక ఇంటి దగ్గరికెళ్ళిపోతది. ఎళ్లి విండో ఓపెన్ చేసి స్లోగా చూస్తది. దాంతో లోపల నుంచి "జిల్ నువ్వేనా?" అనేసి ఒక అమ్మాయి ఇట్లా బయటకొస్తది. "నువ్వే కదా జిల్" అనేసి "అసలు ఈ రాత్రంతా ఎక్కడికెళ్ళిపోయావు నువ్వు? అసలు నేనెంత కంగారు పడ్డానో నీకు తెలుసా?" అనేసి అంటుంది. సో, బేసిక్‌గా ఆ అమ్మాయి ఎవరో గాదు, ఈ జిల్ అమ్మాయి వాళ్ళ మదర్. ఈ గ్యాప్‌లో ఎనకాల నుంచి కొంచెంమంది ముసలోళ్ళొస్తారు. ఆళ్ళొచ్చి "ఓహ్! జిల్ నువ్వా? ఇంతకీ ఎక్కడికెళ్ళిపోయావు నువ్వు? రాత్రంతా ఎక్కడ తిరిగొస్తున్నావు?" అనేసి అడుగుతారు. ఈ జిల్లేమో "ఇంకా నువ్వు తాగుతూనే ఉన్నావా?" అనేసి అనుకుంటది. వాళ్ళ మదరేమో ఆ ముసలోడిని ఆపుతా ఉంటదనమాట. డియర్ తను వచ్చేసింది కదా ఇంకా దయచేసి ఆగండి అనేసి అంటా ఉంటది. ఆడేమో "ఏంటి నువ్వు ఆ పిచ్చిదేదో యేసుకున్నావు నీకేమైంది?" అనేసి ఇట్లా దగ్గరకొస్తా ఉంటాడు. ఆడేమో తాగిన మత్తులో ఏదో వాగుతా ఉంటాడనమాట. ఎనకాలున్న ఆళ్ళ ఫ్రెండ్స్ ఏమో "హాయ్ జిల్, గ్లాడ్ టు సీ యూ ఆర్ ఓకే. సారీ అబౌట్ లాస్ట్ నైట్" అనేసి అంటారు. ఆ జిల్ అమ్మాయేమో కొంచెం భయపడుతున్నట్టు ఇట్లా కిందకి చూస్తది. దాంతో ఆ జిల్ వాళ్ళ ఫాదర్ ఏమో "అది పక్కన పెడితే ఎళ్లి కొంచెం బూస్ట్ తీసుకొని రా" అనేసి అడుగుతాడు. ఆ జిల్ అమ్మాయికి చాలా కోపమొస్తది. "ఏంటి మీరు ఇంకా తాగుతూనే ఉంటారా?" అనేసి అడిగిద్ది. వాళ్ళ మదర్ ఏమో "ఏం చేస్తున్నావు జిల్ సైలెంట్‌గా ఉండు" అని చెప్తా ఉంటది. కానీ అసలు ఆ అమ్మాయి ఆగదు. ఇంకా గట్టిగా మాట్లాడుతది. "ఇనఫ్ ఆల్రెడీ. ఎన్ని రోజులు పోయినా కూడా ఎప్పుడో మీరు ఓడిపోయిన బ్యాటిల్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అసలు మా గురించి కూడా ఎంతో కొంత మీరు ఆలోచించాలి కదా" అని అడిగిద్ది. ఇంకా ఆ ముసలి ఫాదర్ గాడొచ్చి ఫాట్ అని కొట్టేస్తాడు. దెబ్బకి జిల్ కింద పడిపోతుంది. "అసలేమనుకుంటున్నావు నువ్వు? లాస్ట్ బ్యాటిల్ ఓల్డ్ బ్యాబెలా? నువ్వు కేవలం ఒక చిన్న పిల్లవి మాత్రమే. చిన్న పిల్లలా ఉండు" అనేసి బెదిరిస్తాడు. "ఆ బ్యాటిల్‌ని మేము మా ప్రాణాలను అడ్డుపెట్టి ఫైట్ చేశాము. దాంతో మా చిల్డ్రన్ ఇంకా వైఫ్స్ సేఫ్‌గా ఉంటారని. బ్యాటిల్ ఫీల్డ్‌లో ఎన్నో క్యానన్ బాల్స్ కింద నుంచి పాక్కుంటూ బతికి వచ్చాను నేను. ఇప్పుడు నాకు ఈ బమ్ లెగ్ మాత్రమే మిగిలుంది" అనేసి అంటాడు. ఆ జిల్లేమో కొంచెం తేడాగా చూస్తా ఉంటది. "ఏంటి ఆ చూపేంటి? ఏంటి అలా చూస్తున్నావు?" అని అడుగుతాడాడు. వీళ్ళ మదరేమో "మీ ఫాదర్‌కి సారీ చెప్పు" అనేసి చెప్పిద్ది. ఆ వేస్ట్ గాడేమో వాళ్ళ మదర్‌ని గూడా కొట్టేస్తాడు. దాని తర్వాత ఆ అమ్మాయిని కొడతా ఉంటాడనమాట. "నీకోసం మీ ఫాదర్ ప్రాణాలు పణంగా బెట్టి ఆ వార్ ఫైట్ చేస్తే అలాంటి చూపేంటి? అలా చూస్తారా?" అనేసి కొడతా ఉంటాడాడు. "వాట్స్ థాట్ లుక్ ఫర్? వాట్ ఏంటి అసలెందుకలా జూస్తున్నావు?" అని కొడతనే ఉంటాడు. "నాకు నువ్వింకా రెస్పెక్ట్ చూపియాలి. యూ గాట్ బి నైసర్ టు మీ" అనేసి అంటాడు. వాడలా కొడతా ఉంటే సడెన్‌గా పక్కకి నుంచి గాయమైపోతాడనమాట. ఆ బాల్ లాంటి దాన్ని మళ్ళీ ఇసురుతది ఈడి మీద. ఇంతకీ పక్కగాడు గట్స్ గాడి పాకెట్ లోపల ఉంటాడనమాట. బ్లడీ నీడిల్ అనేసి ఇసిరేస్తాడు దాన్ని. "నువ్విదంతా ఎప్పుడు చేశావు?" అని గట్స్ అడుగుతాడు. "డోంట్ స్వెట్ ద డీటెయిల్స్" అనేసి పక్కంటాడు. ఈ గ్యాప్‌లో ఆ ముసలోడు ఇట్లొచ్చేసి "ఎవడ్రా నువ్వు? అసలిక్కడ ఏం చేస్తున్నావు?" అనేసి అడుగుతాడు. గట్స్ గాడేమో "నేను కాదు ఇదే చేసింది" అని పక్కన ఇట్లా చూపిస్తాడు. చూపియంగానే ఆళ్ళందరూ టోటల్ భయపడిపోతారనమాట. ఆళ్ళందరూ ఇంకా గట్టిగా అరుస్తారు. "వీడితో ఒక ఎల్ఫ్ ఉంది. వీడితో ఒక ఎల్ఫ్ ఉంది" అని. గట్స్ గాడికేమి ఏం అర్థం కాదు. ఏంటి అసలు వీళ్ళందరూ ఎందుకిట్లా ఫుల్ ఆశ్చర్యపోతున్నారు? వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? అనేసి అనుకుంటా ఉంటాడు. ఆళ్ళేమో టోటల్ భయపడిపోతారనమాట. "మా నుంచి దూరంగా ఎళ్ళిపో, వెనక్కెళ్ళిపో, వెనక్కెళ్ళిపో" అంటా ఉంటారు. వాళ్ళ మదర్ ఏమో "హే జిల్ వెంటనే ఇంటి లోపలికొచ్చేసేయ్" అనేసి లాక్కుంటూ పోతా ఉంటది. కానీ తినేమో "లేదు మమ్మీ ఆ ఎల్ఫే నన్ను కాపాడింది. తనేమి ఆ మిస్టీ విలేజ్ నుంచి రాలే" అనేసి చెప్పిద్ది. కానీ కొన్ని సెకండ్స్‌లోనే ఆ ఊరోళ్ళందరూ మొత్తం ఇట్లా హ్యామర్స్, గొడ్డళ్ళు అన్నీ పట్టుకొనొచ్చేసి గట్స్‌ని ఇట్లా చుట్టుముట్టేస్తారు. అప్పుడు గట్స్ గాడికి డౌటొస్తది. పక్కగాడిని అడుగుతాడిట్లా, "మీ జాతి వాళ్ళు పొలాల మీద పడి మొత్తం పంటంతా తినేస్తారా" అని. పక్కగాడేమో అటు ఇటు తలకాయ ఊపుతాడు. ఈ గ్యాప్‌లో వెనకాలున్న ఒక ముసలోడు ఇట్లా అడుగుతాడనమాట. "హే యూ దేర్, నీ చేతిలో ఉన్న ఆ ఎల్ఫ్‌ని ప్రశాంతంగా మాకిచ్చేసేయ్" అని. గట్స్ గాడేమో "నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ అసలెందుకివ్వాలి" అనేసి అడుగుతాడు.
అప్పుడు అక్కడున్న జిల్ వాళ్ళ ఫాదర్ ఏమో నోరు మూసుకొని వెంటనే అది ఇచ్చేసేయి, లేదంటే నిన్ను కూడా చంపేస్తాము అనేసి అంటాడు. ఒక పక్క జిల్ ఏమో అరుస్తా ఉంటది. కాదు కాదు మీరందరూ పొరబడుతున్నారు. ఆ ఎల్ఫ్ మిస్టీ వ్యాలీ నుంచి రాలేదు అని అంటనే ఉంటది. గట్స్ గాడికి ఇంకా అర్థమైపోతది సీన్ అంతా. ఓ బాయ్ చూస్తుంటే వీళ్ళతో మాట్లాడే ఎటువంటి ఉపయోగం లేదు అనేసి అనుకుంటాడు. ఒక పక్క పక్కగాడేమో మొత్తం ఫుల్ భయపడిపోతా ఉంటాడనమాట. ఆడు ఆగమాగం చేస్తా ఉంటాడు. సడెన్‌గా ఎనకాల నుంచి ఒక ఓల్డ్ లేడీ వచ్చేస్తది ఇట్లా దూకి. గట్స్ గాడు ఈజీగా ఇట్లా డాచ్ చేస్తాడు. ఆ అమ్మాయి కింద పడిపోతది. ఆ ఓల్డ్ లేడీ కింద పడంగానే గివ్ మీ బ్యాక్ మై గ్రాండ్ చైల్డ్ అనేసి ఏడుస్తా ఉంటది. ఓ ఓల్డ్ లేడీ ఐయామ్ సారీ అనేసి అంటా ఉంటాడు. సచ్చానురా అని అనుకుంటాడు గట్స్. అది చూసిన అక్కడున్న విలేజర్స్ అందరూ వాడే ఆ ఓల్డ్ మ్యాన్‌ని అటాక్ చేశాడు అనేసి అంటా ఉంటారు. దాంతో గట్స్ గాడు ఆ చేతిలో ఉన్న ఎల్ఫ్‌ని ఇట్లా లోపల దోపేస్తాడు పౌచ్ లోపలికెళ్ళిపో అని. ఆడి బ్యాక్‌లో ఉన్న ఇట్లా కత్తిని బయటకి తీయబోతాడు. ప్రాబబ్లీ ఒకళ్ళనో ఇద్దరిని నరికితే వీళ్ళు ప్రశాంతంగా ఎళ్ళిపోతారేమో అనేసి అనుకుంటాడు. ఒక పక్కేమో లేదు లేదు గట్స్ అలా చేయకు అంటనే ఉంటది. జిల్ గూడా అరుస్తూనే ఉంటాడనమాట. అందరూ ఆగండి అని. ఈళ్ళేమో డెత్ టు ది ఎల్ఫ్ అనేసి ఇట్లా దగ్గరకొచ్చేస్తా ఉంటారు. గట్స్ గాడు సడెన్‌గా ఇట్లా స్వార్డ్ బయటకి తీయంగానే అదేమో టవర్ అంత పెద్దగుంటది. ఆ స్వార్డ్‌ని చూడంగానే అక్కడున్నోళ్ళందరూ టోటల్‌గా భయపడిపోతారు. పక్కనే ఉన్న ఒక కాట్ లాంటి దాన్ని టోటల్‌గా కట్ చేసేస్తాడు. ముక్కలు ముక్కలు చేస్తాడు. అలా డిస్ట్రాక్ట్ చేసి అక్కడి నుంచి పారిపోదామని ట్రై చేస్తాడు గట్స్. వాళ్ళని పారిపోనివ్వకండి అనేసి విలేజర్స్ అందరూ ఫాలో అయితా ఉంటారు. కానీ గట్స్ గాడు అట్లా వెళ్ళిపోయి ఒక గోడ ఎనకాలైతే దాక్కుంటాడు. అసలేంట్రా నేను ఇటువంటి సిట్యుయేషన్‌లో ఇరుక్కుపోయాను అనేసి గట్స్ అనుకుంటా ఉంటాడు. ఆ పక్కగాడేమో వీళ్ళ సంగతి తెలుసా నేను. అసలు వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? నాలాంటి ఒక చిన్న ఎల్ఫ్‌ని తీసుకొని చితక్కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళెంతో దారుణమైన పీపుల్. యూజువల్‌గా ఎల్ఫ్స్ క్యూట్‌నెస్ ఇంకా ఇన్నోసెన్స్‌తో కూడుకొని ఉంటాయి. ఒకటో రెండో క్యాటిల్ మాయమైపోతే పాత రోజుల్లో అది ఎంతో హ్యాపీ సిట్యుయేషన్. అది కేవలం ఒక చిన్న మిస్చీవియస్ ఎల్ఫ్ చేసిన యాక్ట్ అని అందరూ నమ్మేవాళ్ళు. అసలు వీళ్ళంతా ఏమనుకుంటున్నారు? మాలాంటి ఎల్ఫ్స్‌ని చంపేద్దాం అనుకుంటున్నారేంటి? అనేసి ఏదో వాగుతా ఉంటాడు. నువ్వు చెప్పడం అయిపోయిందా? అని గట్స్ గాడు ఇట్లా ఇసిరేస్తాడు. ఆ పక్కగాడిని కింద పడేసిన తర్వాత ఇంతకీ ఎప్పటినుంచి నా సాషిల్ నీ నెస్ట్ లాగా మారింది అనేసి అడుగుతాడు. పక్కగాడేమో ఏదో సొల్లు చెప్పి మేనేజ్ చేస్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి ఆ అమ్మాయి వచ్చేస్తుంది జిల్. మిస్టర్ స్వార్డ్స్‌మన్ లిటిల్ ఎల్ఫ్ అనేసి పిలుస్తుంది. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ముందే వార్న్ చేసుంటే ఇలా జరిగేది కాదు అనేసి అంటుంది. గట్స్ గాడేమో అవును నిజమే అనేసి అంటాడు. ఒక పక్కేమో ఐయామ్ పగ్ ఆర్ యూ ఓకే జిల్ అనేసి అడుగుతాడు. జిల్ గూడా ఆ! నేను బానే ఉన్నా అని చెప్పిద్ది. తర్వాత జిల్ ఏమో అట్లా చూపిస్తది. దూరంగా ఒక విండ్ మిల్ షెడ్ ఉంటది. దాన్నెవరు వాడడం లేదు. మీరక్కడికెళ్ళి ఉండమని. అండ్ మీకు కావాలంటే నేను నైట్ అవ్వంగానే ఫుడ్ తీసుకొస్తాను. దాని తర్వాత అక్కడే ఉంటాను అని కూడా చెప్పిద్ది. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అంటాడు. హేయ్! నీ పేరు జిల్లే గదా! నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకవేళ మా దగ్గరికి రావాలనుకుంటే మార్నింగ్ టైమ్‌లో మాత్రమే రా. ఎట్టి పరిస్థితిలో సన్‌రైజ్ ముందే మా దగ్గరికి రాకు అనేసి బెదిరిస్తాడు. ఈ జిల్‌కేమో ఏం అర్థం గాదు. గట్స్ గాడు ఇట్లా అంటాడు. లాస్ట్ నైట్ ఏం జరిగిందో నీకు గుర్తుంది గదా! అనేసి గుర్తు చేస్తాడు. దాంతో ఆ సీన్ అయితే కట్ అయిపోతుంది. మళ్ళీ మనకి జిల్ వాళ్ళ ఇంట్లోపల సీన్ చూపిస్తారు. వాళ్ళ మదరు వాడికిట్లా మొత్తం బీర్ గాని అవన్నీ సర్వ్ చేస్తా ఉంటది. అయినా గూడా వాడు కొడతా ఉంటాడనమాట. అసలు నేను ఎంతసేపు వెయిట్ జేయాలి అనేసి కొడతా ఉంటాడు. వాళ్ళ మదరేమో ఐయామ్ సారీ క్షమించండి అని అడుగుతా ఉంటది. ఈ జిల్లేమో రూమ్ లోపల కూర్చొని చూస్తా ఉంటదనమాట. ఇంకా వాడు కొడుతూనే ఉంటాడు. నీ వల్లనే జిల్ కూడా ఇట్లనే తయారవుతుంది అని. ఈ గ్యాప్‌లో అక్కడున్న ఫ్రెండ్స్‌లో ఒకడొచ్చి నేనిప్పుడే వాష్‌రూమ్‌కెళ్ళొస్తా అని జిల్ దగ్గరకొస్తా ఉంటాడు. జిల్‌కింకా ఫుల్ భయమేసేస్తది. అక్కడున్న ఒక కర్ర లాంటి దాన్ని డోర్‌కేసి పెట్టేస్తది. లాక్ చేస్తది. ఆ ఫ్రెండ్ గాడేమో ఇట్లా తోస్తా ఉంటాడు. కానీ జిల్ ఇంకా గట్టిగా పట్టుకోవడంతో లాస్ట్‌కి ఆడెళ్ళిపోతాడనమాట. ఇంక జిల్‌కి ఫుల్ భయమేస్తది. అక్కడున్న గట్స్ గాని క్లోక్ ఉంటదిగా దాన్నేసుకొని కూర్చుంటది. కట్ చేస్తే మనకి గట్స్ గాడి విండ్ మిల్ చూపిస్తారు. అప్పుడే సన్‌రైజ్ అయితది. అవ్వంగానే జిల్ అక్కడికి నడుచుకుంటూ ఇట్లా పరిగెట్టుకుంటూ వస్తా ఉంటది. మిస్టర్ స్వార్డ్స్‌మన్ అనేసి ఇట్లా డోర్ ఓపెన్ చేయంగానే ఆ విండ్ మిల్‌లో ఉన్న పిల్లర్స్ అన్నీ ముక్కలు ముక్కలు అయిపోతాయనమాట. గట్స్ గాడు అట్లా పడుకొని ఉంటాడు. అక్కడి నుంచి సోల్స్ అన్నీ ఎళ్ళిపోతా ఉంటాయి. అదంతా చూసి జిల్ వాని దగ్గరికెళ్ళిపోతా ఉంటది. అప్పుడు పైనుంచి ఆపేస్తాడిట్లా. వాడిని అలానే పడుకోనివ్వి. జస్ట్ ఒక నిమిషం క్రితం నుంచే వాడు పడుకోవడం స్టార్ట్ చేశాడు అని చెప్పిద్ది. ఇంకా జిల్ మొత్తం సైలెంట్ అయిపోతది. ఆ బ్లాక్ స్వార్డ్స్‌మన్ విత్ ఎన్ ఎల్ఫ్ వీడెంతో వింత ప్రపంచం నుంచి వస్తున్నాడు. అసలెక్కడి నుంచొచ్చాడో ఏంటో అనేసి అనుకుంటది. దాంతో జిల్ చాప్టర్ గూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'బై ది ఎయిర్'. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మళ్ళీ మనకి అదే విండ్ మిల్ అయితే చూపిస్తారు. గట్స్ గాడు పడుకొనుంటే స్లోగా వాడి వైపుకి ఆ పీడకలలిచ్చే డీమన్ లాంటిది వచ్చేస్తా ఉంటది. వాడు సడెన్‌గా లేచి వాడి ఐరన్ హ్యాండ్‌తో ఇట్లా కొట్టేస్తాడు దాన్ని. అది మొత్తం పచ్చడి పచ్చడి అయిపోతది. ఛ!
పడుకుందాంరా బాబు 4 రోజులయింది అనుకునే లోపల ఇదంతా అనేసి అనుకుంటాడు. సడెన్‌గా కింద చూస్తే అక్కడ జిల్ అమ్మాయి ఉంటది. వాడి ల్యాప్‌లోనే పడుకుంటదనమాట. ఆ అమ్మాయిని వీడు జాగ్రత్తగా చూస్తే మొత్తం దెబ్బలే ఉంటాయి. ఏంట్రా ఏమైంది ఈ అమ్మాయికి అనేసి అనుకుంటాడు. పైకి చూస్తే అక్కడ పక్కగాడు పడుకొని ఉంటాడనమాట. వాడి దగ్గరకి కూడా అట్లా కలలు తెప్పించే డీమన్ వస్తది. ఆ డీమన్ పక్కగాడిని కింద పడేస్తది. పక్కెళ్ళి జిల్ మీద పడతాడనమాట. దాంతో సడెన్‌గా జిల్ లేసిపోతది. గట్స్ గాడు లేచి ఇట్లా అడుగుతాడు. ఆ మిస్టీ వ్యాలీ గురించి నాకెందుకు చెప్పలేదు అని. అప్పుడు జిల్ చెప్పిద్ది. ఆ వ్యాలీ విలేజ్ నుంచి ఈస్ట్ సైడ్ ఉంది. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ సంవత్సరం అంతా అక్కడ మిస్టే కమ్ముకొని ఉంటుంది. అందుకే విలేజర్స్ దాన్ని మిస్టీ వ్యాలీ అని పిలుస్తారు అని చెప్పిద్ది. ఒకప్పటి కథనం ప్రకారం చాలా సంవత్సరాల క్రితము అక్కడ ఎల్ఫ్స్ ఉండేవంట అనేసి చెప్పిద్ది. అప్పుడు ఈ గ్యాప్‌లో పక్కగాడు లేసి, అయితే ఒక నిమిషం ఆగు. అసలు ఎల్ఫ్స్ అన్న మాట వినంగానే ప్రతి ఒక్కళ్ళ ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడేమో నాకు తెలిసి సమ్ వియర్డ్ స్వార్మ్ ఇక్కడున్న ఫీల్డ్స్ అన్నిటిని తినేసిందేమో అనేసి ఎక్కిరిస్తాడు. పక్కగాడేమో మేమేం అలా చేయము అనేసి అంటాడు. అప్పుడు ఆ జిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ విలేజ్‌ని కొన్ని మిస్టీరియస్ క్రీచర్స్ కలిసి అటాక్ చేస్తున్నాయి. ఇక్కడున్న ఫీల్డ్స్‌ని, స్టోర్ హౌసెస్‌ని అవి అటాక్ చేస్తున్నాయి. పంటంతా తినేస్తున్నాయి. ప్లస్ విలేజ్‌లో ఉన్న లైఫ్ స్టాక్‌ని కూడా తినేస్తున్నాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒకే విషయం చెప్పారు. అవి మరేంటో కాదు ఎల్ఫ్స్ అని. అండ్ అవి మిస్టీ వ్యాలీ నుంచి వచ్చాయని. అప్పుడు పక్కగాడు ఇట్లా చెప్తాడు. అసలు ఛాన్సే లేదని. ఎందుకంటే ఎల్ఫ్స్ ఎట్టి పరిస్థితిలో హ్యూమన్ విలేజెస్‌ని అటాక్ చేయవని. న్యాచురల్‌గా ఎల్ఫ్స్ ఎప్పుడు హ్యూమన్స్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాయి అని చెప్తాడు. ప్రాబబ్లీ మీరందరూ పొరబడుతున్నారు. ఇదంతా ఒక మిస్టేక్ అయ్యుండొచ్చు. నువ్వెప్పుడైనా ఆ ఎల్ఫ్స్‌ని చూసావా జిల్ అనేసి అడుగుతాడు. అప్పుడు జిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది ఇట్లా. అవి చిన్నగా ఉంటాయి అండ్ గ్లో అవుతూ ఉంటాయి. చూడ్డానికి ఇన్సెక్ట్స్‌లా ఉంటాయి. వాటి వెనకాల ఫెదర్స్ ఉంటాయి. అండ్ అవి చూడ్డానికి మనుషుల్లాగా చిన్నగా ఉంటాయి అని చెప్పిద్ది. గట్స్ గాడు ఏడిపిస్తాడు పక్కనే. వి గాట్ ఎ మ్యాచ్ అని. అప్పుడు జిల్ అంటది. కానీ సంథింగ్ ఈజ్ నాట్ రైట్. సంథింగ్ స్ట్రేంజ్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ అని. దాని తర్వాత ఇలా చెప్పిద్ది. కేవలం పంటలు, లైవ్ స్టాక్‌ని మాత్రమే కాదు. ఇంకొక రీజన్ కూడా ఉంది. విలేజ్ అంతా ఆ ఎల్ఫ్స్‌ని చూసి భయపడ్డానికి. అది మరేంటో కాదు. ఆ చిన్న చిన్న ఎల్ఫ్స్ హ్యూమన్స్‌ని కూడా అటాక్ చేస్తాయి. అండ్ చేసిన తర్వాత వాళ్ళని తినేస్తాయి అని చెప్పిద్ది. అండ్ చిన్న పిల్లల్ని ఎత్తుకుపోతాయి అని కూడా చెప్పిద్ది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే సడెన్‌గా గట్స్ గాడి బ్రాండ్ బ్లీడ్ అయితా ఉంటదనమాట. దాంతో గట్స్ గాడికి అర్థమైపోతది. ఏదో ఇక్కడికొచ్చిందని. ఫాస్ట్‌గా నడుచుకుంటూ ఎళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇట్లా పైకి చూడంగానే చిన్న చిన్న గ్లోయింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ విలేజ్ వైపుకెళ్ళిపోతా ఉంటాయన్నమాట. అప్పుడు జిల్ వాటిని చూసి అంటది. ఇగో అవే ఎల్ఫ్స్ అని. అప్పుడు పక్కగాడు ఇట్లా అంటాడు. ఓహ్! నో అవన్నీ జిల్ వాళ్ళ విలేజ్ వైపుకెళ్తున్నాయి అనేసి అంటాడు. హే గట్స్ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడిని ఇట్లా చూపిస్తారు మనకి. అవేమీ పెస్కి లిటిల్ ఎల్ఫ్స్ కాదు. ప్రాబబ్లీ అవి సంథింగ్ ఎల్స్ అనేసి అంటాడు. ఇక్కడ వాడి స్మైల్‌ని, ఫేస్‌ని చూడాలి. పిచ్చ ఈవిల్‌గా కనిపిస్తాడు. కట్ చేస్తే మనకి విలేజ్ లోపల ఒక కుక్కని చూపిస్తారు. ఆ కుక్కేమో అరుస్తూనే ఉంటదనమాట. ఏంట్రా కుక్క అరుస్తుంది అనేసి ఒక ముసలోడు డోర్ ఓపెన్ చేసి చూస్తాడు విండోస్. అప్పుడు పైకి చూడగానే మొత్తం ఎల్స్ కనిపిస్తాయి. ఆడింకా టోటల్ భయంతో అవొచ్చేసాయి అని గట్టిగా అరుస్తాడు. అందరూ అక్కడున్నోళ్ళందరూ డోర్లు మూసేసుకుంటారు. కట్ చేస్తే విలేజ్‌ని చూపిస్తారు. విలేజ్ చుట్టూ వచ్చేస్తాయన్నమాట అవి. అండ్ ఆ డాగ్ ఇంకా అరుస్తూనే ఉంటది. ఈ ఎల్ఫ్స్ స్పీడ్‌గా డాగ్ వైపు వచ్చేస్తాయి. వచ్చేసి మొత్తం డాగ్‌ని స్ప్లిట్ సెకండ్‌లో తినేస్తాయి. దాని తర్వాత దూరంగా ఉన్న కౌస్ దగ్గరికెళ్తాయి. ఆ కౌస్‌ని కూడా తినేస్తాయి. పక్కన పిగ్స్ ఉంటాయి. పిగ్స్‌ని తినేస్తాయి. లాస్ట్‌కి అక్కడున్న ఒక ఇంటి దగ్గరకి కూడా ఎళ్తాయన్నమాట. గట్టిగా పట్టుకోండి డోర్ అనేసి ఆ ఇంట్లో ఉన్న ఫాదర్ అంటాడు. ఆ ఫాదర్ ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా ఆ ఎల్ఫ్స్ ఏమో లోపలికొచ్చేస్తాయి. వచ్చేసి ఆ ఇంటి చుట్టూ తిరుగుతా ఉంటాయన్నమాట. ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న పిల్లోడు డాడ్, మామ్ అని అంటా ఉంటాడు. కానీ వాడి కళ్ళ ముందే వాళ్ళ డాడ్‌ని, మామ్‌ని తినేస్తాయి ఆ ఎల్ఫ్స్ అన్నీ. జిల్ వాళ్ళ ఇంట్లో ఏమో వాళ్ళ మదర్‌ని వాళ్ళ ఫాదర్ కొడతా ఉంటాడనమాట. "బయటకెళ్ళాలా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా?" అని అంటాడు. వాళ్ళ మదర్ ఏమో "బట్ డియర్ జిల్ ఇంకా బయటే ఉంది" అనేసి అంటది. ఆ ఫాదర్ గాడేమో "ఆ పిచ్చమ్మాయిని వదిలేసేయ్. నా మాటలు వినకుండా అలా బయట తిరగడం తన తప్పే. ఛ! అసలు నాకేమైంది? ఇక్కడున్నోళ్ళెవరు నా మాట ఏం వినరు. వై ఈజ్ మై లక్ సో రాటెన్ హా!" అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్ అయితది. ఒక చిన్న పిల్లోడు ఇట్లా నడుచుకుంటూ బయటకెళ్ళిపోతాడనమాట. అదే వాళ్ళ మమ్మీ డ్యాడీని తినేస్తాయి గదా ఎల్స్. వాడనమాట. అరే! అది థామస్ కదా! కొంపదీసి వాళ్ళందరిని తినేసాయా అనేసి అనుకుంటారు లోపలున్నోళ్ళు. ఆ బుడ్డోడు ఎనకాల నుంచి ఇట్లా ఎల్స్ వస్తా ఉంటాయి. సడెన్‌గా అక్కడికి గట్స్ వచ్చేస్తాడు. "స్టే డౌన్ కిడ్" అనేసి అంటాడు. వాడిట్లా కింద కొంగంగానే ఆడి పెద్ద సార్ట్ ఇట్లా ఊపుతాడు. మొత్తం అన్ని పచ్చడి పచ్చడి అయిపోతాయి ఎల్స్. దాంతో బై ది ఎయిత్ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము.
ఈ చాప్టర్ పేరు వచ్చేసి ఎల్ఫ్ బగ్స్. ఆ సీన్‌ని చూసి లోపలున్నోళ్ళందరూ ఇట్లా అనుకుంటారు. "హే! చూడండి వాడు నిన్న కూడా వచ్చాడు కదా!" అనేసి అనుకుంటారు. అసలు ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడు అనేసి అనుకుంటా ఉంటారు. అక్కడున్న ఆ చిన్న చిన్న ఎల్ఫ్స్ ఏమో లెట్స్ ప్లే అని అంటా ఉంటాయి. కట్ చేస్తే మనకు ఆ ఎల్ఫ్స్‌ని క్లియర్‌గా చూపిస్తారు. అవి చూడడానికి మళ్ళీ అవే హనీ బీస్‌లా ఉంటాయన్నమాట. గట్స్ గాడేమో ఎల్ఫ్స్ అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే ఆ చిన్న పిల్లోడు ఏడుస్తా ఉంటాడు మామ్, డాడ్ అనేసి. అప్పుడు గట్స్ గాడు అడుగుతాడు ఆ పిల్లోడిని, "హే కిడ్, మీ మదర్ ఇంకా ఫాదర్‌కి జరిగిన దానికి నీకు రివెంజ్ కావాలా" అని. ఆడేమో ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. లేదా వీటితో పాటు నువ్వు కూడా ఎళ్ళిపోతావా అనేసి అడుగుతాడు. వాడేమో అడ్డం ఊపుతాడనమాట తలకాయి. ఓకే అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి ఇట్లా ఎత్తుకుంటాడు ఆడిని. కట్ చేస్తే మనకి జిల్ ఇంకా పక్‌ని చూపిస్తారు. ఆ అమ్మాయేమో విలేజ్ వైపుకి ఇట్లా పరిగెట్టుకుంటూ పోతా ఉంటది. పక్కుగాడు ఆగమని చెప్తా ఉంటాడు. కానీ జిల్ ఏమో ఆగదనమాట. ఎళ్తూనే ఉంటది. లాస్ట్‌కి వాళ్ళొక వాల్ ఎనకాల నుంచి చూస్తా ఉంటారు. గట్స్ గాడు ఆ చిన్న పిల్లోడిని వాడి సాట్‌కి గుచ్చి ఎగరేస్తా ఉంటాడు. ఏదో వాడినొక ల్యూర్ లాగా ఉపయోగించుకుంటాడు. విలేజర్స్ అందరూ లోపలే కోపంగా అనుకుంటారు. హౌ డేర్ హీ అని. ఆ చిన్న పిల్లోడు ఇంకా గట్టిగా అరుస్తా ఉంటాడు. ఆ ఎల్ఫ్స్ అన్నీ వాడి దగ్గరకొచ్చేస్తా ఉంటాయి. దెబ్బకి ఇంకా గట్స్ గాడు దొరికిన ఛాన్స్ అని అలా ఉరుక్కుంటూ ఎళ్ళిపోతా ఉంటాడు. చాలా దూరంగా తీసుకెళ్ళిపోతా ఉంటాడనమాట. ఆ పిల్లోడికేమో మొత్తం కళ్ళు తిరుగుతా ఉంటాయి ఒక పక్క. అలా పారిపోయి ఎవ్వరూ లేని ఒక బానోస్ లోపలికైతే ఎంటర్ అవుతారు. అక్కడున్న యానిమల్స్ అన్నిటిని ఆ ఎల్స్ అయితే తినేస్తాయి. లాస్ట్‌కి గట్స్ గాడు ఆ చిన్న పిల్లోడిని కింద పడేస్తాడు. కదలకు అక్కడే ఉండు అనేసి అంటాడు. ఆ ఎల్ఫ్స్ అన్నీ గట్స్ దగ్గరకొచ్చేసి ఇదే ది ఎండ్, ఓవర్ ఆల్రెడీ, నీ అంతు చూస్తాము అనేసి ఇట్లా దగ్గరకొస్తా ఉంటాయి. కట్ చేస్తే మనకు ఆ ఎల్ఫ్స్ నిజ రూపాలు కనిపిస్తాయి ఇట్లా. మొత్తం ఒక ఈవిల్ ఇన్సెక్ట్‌లా ఉంటాయి. బోరింగ్ అని అంటా ఉంటాయి. గట్స్ గాడికి కొంచెం టెన్షన్ వస్తది. సమ్ కైండ్ ఆఫ్ వర్మిన్ అనేసి అనుకుంటాడు. తర్వాత వాడి సాట్‌తో మొత్తం అంతా కొడతా ఉంటాడు అన్ని ఇన్సెక్ట్స్‌ని. వాటికేమీ కనిపియకుండా, డౌట్ రాకుండా వాడి జేబులో నుంచి ఇట్లా గన్ పౌడర్ తీసి కింద పడేస్తాడు. తర్వాత ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వాడి క్యానన్ని పేల్చేస్తాడనమాట. దాంతో ఆ ఫోర్స్‌కి వెనక్కి పడతాడు వాడు. ఆ చిన్న పిల్లోడు కూడా పరిగెట్టుకుంటూ బయటకొచ్చేస్తాడు. ఈ గ్యాప్‌లో జిల్ ఇంకా పక్కు కూడా వచ్చేస్తారక్కడికి. గట్స్ గాడు ఆ చిన్న పిల్లోడి నెత్తి మీద క్లాత్ ఏస్తాడు. ఏసి యూ మేడ్ ఎ గుడ్ ల్యూర్ బాయ్ అనేసి అంటాడు. దెబ్బకి ఆ బానోస్ మొత్తం బుమ్ అని పేలిపోతది. ఆ బగ్స్ అన్ని కాలిపోతాయన్నమాట. కానీ సడెన్‌గా వీళ్ళెనకాల ఒక పెద్ద మాత్ లాంటిదొచ్చేస్తుంది. అదే మనం ఇందాక చూస్తాం గదా! దీంతో ఎల్ఫ్స్, బగ్స్ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత చాప్టర్ నేను చెప్పినట్టే బర్జర్క్ ప్రోటోటైప్ అయితే ఉంటుంది. అది క్యానన్ ఏం గాదు. కానీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు కావాలంటే చూసుకోండి. థాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకొక లైక్ కొట్టేయండి. బై ఫర్ నౌ.